శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోకకైరవ ప్రసన్నచారు చంద్రిక షటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః గురుముఖమనదీచ ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. శ్రీశైలేశదయాపాత్రం దీభక్ష్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ అద్భుతంగా పెరియాళ్వార్ తిరుముడిని కటాక్షించారు, మన కన్నన్ యొక్క బాల చేష్టితలని. అటువంటి పెరియాళ్వార్లకి అంజలి ఘటిస్తూ పెరియాళ్వార్ తిరుముడికి మణవాళ మామనిగల వ్యాఖ్యానం కటాక్షించారు, మణవాళ మామనికి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ ఈ పదికంలో 1లో 10వ పదికంలో కన్నన్ ఎన్నై పురంబుల్గువాన్, ఓ కన్నా గాఢాలింగనం చేసుకో, వెనక నుంచి వచ్చి గాఢాలింగనం చేసుకో అంటూ అద్భుతంగా చెప్తున్నారు. మన యశోద అవస్థలో ఉన్నటువంటి కన్నన్ అంతకుముందు పదికంలో ముందు నుంచి గాఢాలింగనం చేసుకున్నట్ట, ఈ పదికంలో వెనక నుంచి గాఢాలింగనం చేసుకోవాలి అని ప్రార్థిస్తోంది మన యశోద. మన కన్నన్ అదేవిధంగా వచ్చి గాఢాలింగనం చేసుకుని వాళ్ళమ్మని ఆనందింపజేస్తున్నాడు. 1లో 10వ పదికంలో 9వ పాసురం మనం చెప్పుకునేది. 9వ పాసురం కర్పగ కావు కరుదియ కాదలుక్కు ఇప్పుడు ఈవన్ ఎన్నో ఇందిరన్ కావినిల్ நிற்பன செய்து நிலாத்திகள் முத்தத்துள் உயர்த்தவன் என்னை புறம்புல்குவான் உம்பர்கோன் என்னை புறம்புల్గువాన్. పాసు యొక్క సారం, నరకాసుర సంహారం చేశాడు మన కృష్ణయ్య. నరకాసుర సంహారం చేసి మన కృష్ణయ్య సత్యభామతో కూడి దేవలోకానికి వెళ్ళాడు, దేవేంద్ర యొక్క లోకాన్ని. అంతకుముందు దేవలోకానికి వచ్చి నరకాసురుడు మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకోవడమే కాదు, ఇంద్రుడు కూర్చున్న సింహాసనంలో కూర్చున్నాడు నరకాసురుడు. కూర్చుని దేవేంద్రుడి యొక్క తల్లి అయినటువంటి అతిథి యొక్క కుండలాలు లాక్కున్నాడు. ఇప్పుడు మన కృష్ణయ్య నరకాసుడిని సంహరించి ఆ కుండలాలు ఇద్దామని వచ్చాడు దేవలోకానికి మన కృష్ణయ్య సత్యభామతో కూడి. మొత్తం అంతా చూపిస్తోంది సచీదేవి. అక్కడున్న తోటలు కానివ్వండి, తిరుమాళిక కానివ్వండి, తిరుమాళిక అంటే ఇల్లు, మొత్తం అన్నీ చూపిస్తోంది. చూపిస్తుంటే అక్కడ అద్భుతమైనటువంటి చెట్టు కనిపించింది, పారిజాత పుష్పం. అడిగింది సత్యభామాదేవి సచీదేవిని, నాకు పారిజాత పుష్పం కావాలి అని అడిగింది. చాలా హేళనగా మాట్లాడింది సత్యభామాదేవితో. ఇది మానవులు ధరించకూడదండి అన్నది సచీదేవి. ఈ మాటని కన్నంతో చెప్పింది, నాకు కావాలి పారిజాత పుష్పం. పారిజాత పుష్పమే కాదు, చెట్టునే తీసుకొచ్చేస్తానన్నాడు మన కృష్ణయ్య. దేవేంద్రుడు ఎటువంటి వాడంటే, లోకంలో అంటుంటారు చూడండి, అవసరం వస్తే కాళ్ళు పట్టుకోవటం, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకోవటం అంట. అదే తీరు దేవేంద్రుడు కూడా. అంతకుముందు దేవేంద్రుడి కోసం స్వామి వామనావతారం ఎత్తాడు, సముద్రాన్ని చిలికాడు. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అంటుంది మనమ్మ గోద. సముద్రాన్ని చిలికాడు ఆ స్వామి కూర్మావతారం ఎత్తి. ఇన్ని చేసినటువంటి కన్నన్ మీద వజ్రాయుధం ప్రయోగం చేస్తున్నాడు దేవేంద్రుడు. ఎందుకుని మన గరుడాళ్వారితో తీసుకొచ్చేస్తున్నాడు మాట స్వామి. ఇవ్వనన్నా కూడా ఆ చెట్టునే తీసుకొచ్చేస్తున్నాడు. పెద్ద యుద్ధం జరిగింది కన్నన్కి దేవేంద్రుడికి. దేవేంద్రుడు ఇంకా ఓడిపోయాడు. అప్పుడు తీసుకెళ్ళవన్నారు. అప్పుడు గరుడాళ్వారు తీసుకొచ్చి ద్వారకలో పాతారు మాట. పంచద్వారకలు అంటాం చూడండి, ఆ ద్వారకలో అద్భుతంగా నాటారు.
ఈ ద్వారకల్లో ఈ వృక్షం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉందట. ఆ చెట్టు కూడా ఆనందపడుతోందట. స్వర్గంలో ఉన్న చెట్టు కన్నా ఇక్కడ చక్కగా పూలు పూస్తున్నాయట, అద్భుతంగా చెప్తున్నారు. ఈ కథంతా చెప్తున్నారు ఈ పాసురంలో మనకి పెరియాళ్వార్. ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మనకి. కర్పగక్కావు కరుదియ కాదలుక్కు. ఏమడిగింది సత్యభామాదేవి? పారిజాత పుష్పాన్ని అడిగింది. మన కన్నను రేపు తెచ్చిస్తా అల్లా, ఎల్లుండి తెచ్చిస్తా అల్లా అన్న క్షణాన్ని తీసుకొచ్చేసాట ఆ చెట్టుతో సహా. ఇప్పుడు ఇప్పుడే ఇస్తానని మాట ఇచ్చాట స్వామి. చూడండి, లోకంలో ఎవరన్నా ఏదైనా తెమ్మంటే రేపు తెస్తామంటే అంటారు, మనం గోడ మీద రాసుకోవాలి. అటువంటి రేపులు బోళ్ళని రేపు రేపు అంటాం. కానీ మన కన్నను సత్యభామాదేవి కోసం ఆ క్షణాన్ని తీసుకొచ్చేసాట పారిజాత చెట్టుని. ఎక్కడుందండి ఆ పారిజాత చెట్టు? ఇందిరన్ కావినిల్, ఆ ఇంద్రలోకంలో ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? నిర్పణ సైదు నిలాతిగన్ ముత్తత్తుల్, ఆ ద్వారకలో ఉన్నటువంటి కన్నని యొక్క తిరుమాళికలో ముంగిటలో పాతారు మాట. అటువంటి కన్నని ఇప్పుడు ఏం చెయ్యాలి? అటువంటి కన్నని ఏం చెయ్యాలి? వచ్చి అమ్మా గాఢాలింగనం చేసుకో అని చెప్తోంది మన యశోదమ్మ. వెనక నుంచి వచ్చి గాఢాలింగనం చేసుకోరా అంటోంది. ఆనాడు ఇంద్రుడి యొక్క తల్లి అయినటువంటి తల్లికి మకర కుండలాలు ఇచ్చాడు మన కన్నను. ఇప్పుడు ఈమెకేం కావాలి? యశోదమ్మకి గాఢాలింగనం ఇస్తే చాలు. అదేంటండి ఆ కథ మనకి తెలియదు కదా. యశోదకి తెలియదు కానీ మన పెరియాళ్ళవారి యశోదకి తెలుసు. ఒక్కొక్క కథ చెప్పడం, గాఢాలింగనం చేసుకో అని చెప్పడం. ప్రతి పాసురంలో ఒక్కొక్క కథ గాఢాలింగనం చేసుకొని అద్భుతంగా చెప్తున్నారు. ఇంకా మన మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. 9వ పాటు పాసురంలో ఉన్న అర్థాన్ని అద్భుతంగా వివరిస్తారు మన మడవాళ్ళ మామనిగల్. పాసుర అర్థం తెలుసుకోకుండా వ్యాఖ్యానం ఈజీగా అర్థమైపోతుంది. கற்பகமிச்சாதி தேவலோகத்திலே இந்தருடைய காவல் நிற்கிற கற்பகக்காவை சச்சி பண்ணின அவமதபடியாக பிடுங்கு கொண்டு போய் பூலோகத்திலே என்னுடைய நிலாமுத்தத்திலே நட்டுத்தர வேணும் என்னும் ஆசைப்பட்டு அபிமதையான சத்யபாம பிராட்டிக்கு நாளை எண்ணுதல் பெண்ணை எண்ணுதல் செய்யாதே இப்போதே தரக்கடவேன் என்னும் பிடிకొండు పోరా నిక్కச் చేదే. మనకి తెలిసిన కథ. దేవలోకంలో ఇంద్రుడి యొక్క తిరుమాళికి మన కన్నను వెళ్తే అక్కడ సచీదేవి చూపించగా నాకు కావాలని అడిగింది. ఏం కావాలని అడిగింది? పారిజాత పుష్పాన్ని కావాలంది. రేపు కాదు ఎల్లుండి కాదు అల్లా మన కృష్ణయ్య హేళనగా మాట్లాడింది సచీదేవి. ఎమ్మటే మన కన్నను గరుడాళ్వారిని ఆజ్ఞాపించేసి తీసుకొచ్చేస్తున్నారు మాట. முற்பட ஆதரித்த இந்திரன் தன் புடைக்கடையிலே ஒரு பூண்டை பிடுங்கிக்கொண்டு போறப்பொறாமையாலே కుపితనాయ్ వచ్చేసింది కోపం దేవేంద్రుడికి. వజ్రத்தை వాంగి, దేవేంద్రుడికి ఆయుధం వజ్రాయుధం, మన పెరుమాళ యొక్క ఆయుధం శంఖత్తాళ్వార్ చక్రత్తాళ్వార్. వజ్రத்தை వాంగి తుడరందు యుద్ధం చేయవాక వందు యుద్ధం చేశాడు. వంద కార్యం ఫలియామయ్యాలే స్తోత్రం చెయ్యా, వచ్చిన కార్యం ఫలించలా ఓడిపోయాడు దేవేంద్రుడు మన కన్నంతో యుద్ధం చేసి. అప్పుడు స్తోత్రం చేస్తున్నాడు మాట. இப்போது தானே கொடுபோக வேணும் பின்பு அங்கே வந்து நிற்கக்கடதென்று சங்கல்பம் செய்து கொண்டு வந்து வன் துவரா நட்டை என்கிறபடியே శ్రీమద్ ద్వారకయ్యలే నిలాముత్తத்திலே నట్టవన్. ఆ ద్వారకలో అద్భుతంగా వేశాడు మన కృష్ణను ఆ పారిజాత చెట్టుని. உயர்த்தவன் என்கையாலே இங்கே கொடுவந்து நட்ட பின்பு அங்குத்தையில் காட்டில் தடையும் பூவும் கொடுమాయ్ கொண்டு సమృద్ధమానపడి சொல்லுகிறது. అదేంటో ఇక్కడికి చెట్టిన దేవలోకంలో ఉన్నదానికన్నా ఈ చెట్టు ద్వారకాలో నాటిన తర్వాత అద్భుతంగా పూలు పూస్తున్నాయట. ఎన్నై ఇచ్చాది ఇప్పుడు అభిమత విషయత్తులే పరతంత్రనానవన్ ఎన్నైపురం పులుగువాన్. సత్యభామికి పరతంత్రుడయ్యాడు, ఇప్పుడు నాకు చెప్పిన గాఢాలింగనం చేసుకో ఉంటుంది మన యశోద. ఉంబర్కోన్ పిరాటు గొప్ప చేయగయ్యాలే ఇస్వభావత్తుకు తోత్తు ఎడుదు కొడుకుం నిత్యసూరుగలిక్కెల్లాం నిర్వాహకనానవన్ ఎన్నైపురం పులుగువాన్. ఎవరిని గాఢాలింగనం చేసుకోమంటుంది మన యశోద? నిత్యసూర నిర్వాహకుణ్ణి గాఢాలింగనం చేసుకోమంటోంది. నిత్యసూరి నిర్వాహకుడు వైకుంఠంలో ఉంటాడు స్వామి. నిత్యసూరులు అంటే ఎవరు? అనంత, గరుడ, విశ్వక్సేనాథులు. మనం అంటాం చూడండి తిరువారాధనలో, సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి, అనంత, గరుడ, విశ్వక్సేన, ఆంజనేయ, సుదర్శన, పాంచజన్య, పరాంకుశ, పరకాల, యతివర, మునివరాభ్యో నమః అంటాం.
అంతమంది పరివారంతో ఉంటాడు స్వామి. అటువంటి పరివారంలో ఉంటాడు నిత్యసూర నాయకుడు. అటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నట్ట, సత్యభామకి చెప్పినట్టుగా పరతంత్రుడు అయ్యాట. ఇప్పుడు ఎవరికి పరతంత్రుడు? వాళ్ళమ్మ మాట వింటున్నాడు మాట. సత్యభామ పరతంత్రుడు అయ్యారన్న విషయం మామూలు యశోదకి తెలీదు. పెరియాళ్ళవారి యశోద కాబట్టి ఏమంటున్నారు, ఆనాడు ఎన్నావు సత్యభామకి పరతంత్రుడయ్యావు, ఈనాడు నన్ను గాఢాలింగనం చేసుకో అంటున్నారు ఈ పాసురంలో. దీనివల్ల మనకేం తెలుస్తోంది? భక్త పరాధీనుడు అని తెలుస్తోంది. స్వామి భక్తులు చెప్పినట్టు వింటాట. ఇక్కడ కూడా అర్చావతారంలో కన్నను కూడా మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఎప్పుడు తిరుమంజనం చేస్తే అప్పుడు చేయించుకుంటాడు. ఏ మాల ధరింపజేస్తే అది వేసుకుంటాడు స్వామి. 10వ పాసురం. ஆயிற்சி அன்னு ஆழிப்பிரான் புறம் புலுகிய வேயத்தடம் தோழி சொல் விட்டு சித்தன் மகிழ்ந்து ஈத்த தமிழ்வயை ஈரைந்தும் వల్లవర్ వాయత్తనన్ మక్కలై పెట్టు మగిழ்వరే. ఫలశ్రుతి చెప్తున్నారు మన పెరియాళ్వారు. ఈ 10 పాసురాలు సేవించిన వాళ్ళకి మంచి బిడ్డలు కలుగుతారట. ఇక్కడ కవితలో ఉన్న చాతుర్యం, మన పెరియాళ్వారి కవితలో ఉన్నటువంటి చాతుర్యం. ఎటువంటి బిడ్డలు? మక్కల్ అంటే బిడ్డలు, నన్మక్కల్ మంచి బిడ్డలు, వాయత్త నన్మక్కల్ మంగళాశాసనం చేయడానికి బిడ్డలు కావాలట. ఆ విధంగా బిడ్డలు మనకి ఎందుకు కావాలండి? ఆస్తి తీసుకోవడం మాత్రమే కాదు, చక్కగా పెరుమాళకి మన తర్వాత తిరువారాధన పెరుమాళకి మంగళాశాసనం చేయడం కోసం బిడ్డలు కావాలి. మంచి బిడ్డలు కలుగుతారు అన్నారు ఈ ఫలశ్రుతిలో. ఇంతకీ ఎన్ని పాసురాలు చెప్పారండి? ఈ 10 ప్రతిదాన్ని ఒక పదికం అంటారు. 100 పాసురాల్ని 10 అంటారు. ఈ 10కంలో ఎన్నున్నాయి పాసురాలు? ఈ రైందు వల్లవర్ 2 5లు అంటున్నారు. చూడండి, కొంతమంది 100 రూపాయలు ఇచ్చేటప్పుడు 100 101 అంటారు, అదొక లెక్క. అట్లాగే ఈ రైందు కవితలో చాతుర్యం 2 5లు అన్నారు. 10 అనే ఇచ్చేయచ్చు, 10 అనలా కవితలో చాతుర్యం. ఈ రైందు మనమ్మ గోదా కూడా అయ్యిందుమా తిరుప్పావే చెప్తున్నారు. వాడి తిరునామాల్లో అయ్యిందుమైందుం అరియాదమా నిడరై అంటుంది. వాడి తిరునామాల్లో గోదా చెప్పిన పాసురాలు 30 పాసురాలు అలా వాడి తిరునామాల్లో అయ్యిందుమైందుం అన్నారు, 5 5 5 అని. అదేవిధంగా పెరియాళ్ళవారు కూడా ఈ పెరియాళ్ళవారు ఇట్లా వినటం వల్ల వారి అమ్మాయి కూడా అట్లాగే మాట్లాడింది. లోకంలో తండ్రి యొక్క మనస్తత్వం బిడ్డలకు వస్తుంది. ఈ రైందు వల్లవర్ 2 5లు చెప్పారట. అటువంటి ఇంతకీ చెప్పిన వారెవరండి? విట్టు చిత్తన్ మగిజందు విష్ణు చిత్తులట. ఎట్లా చెప్పారండి? ఆనందంతో చెప్పారట. ఇంతకీ ఏం చెప్పారండి ఈ 10 పాసురాల యొక్క సారం? పురం బుల్గియ ఆజిప్పిరాన్ పురం బుల్గియ. ఓ చక్రధారి, నన్ను గాఢాలింగనం చేసుకో అంది యశోదమ్మ. మన బాలమామలిక వ్యాఖ్యానాన్ని తెలుస్తుందా? நிகமத்தில் இத்திருமொழி கத்தார்க்கு பலம் சொல்லி தலை கட்டுகிறார். வேயத்தடம் தோழி ஆயிச்சி பசுமைக்கும் சுத்துடைமைக்கும் செவ்வைக்கும் வெய்போலேயாய் பெருத்திருந்தల తోళి కలయుడయ్య లాన యశోద పిరాట్టి. యశోదమ్మని వర్ణిస్తున్నారు మన కన్నన యొక్క తల్లి కాబట్టి. ఎటువంటిదట ఆమె? చక్కగా భుజ సౌందర్యం కలదట. ఆ భుజాలు లోకంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్నమాట. వెదురు వంటి భుజాలు అంటున్నారు. అట్లాగే భుజ సౌందర్యం మన వరదరాజు పెరుమాళకు ఉంది. భుజ సౌందర్యం వరదరాజు పెరుమాళకు ఉన్నదని ఎవరన్నారు? తిరువరంగత్తమదనారు అన్నారు. రామాంజ నూత్తందాదిలో అంటారు, కాంతవు తోళన్నల్ తన్నత్తయూరల్ కడల్ నేకీండ పూండ అన్బాలన్ ఇరామానుసనై పొరిందినమే. భుజ సౌందర్యం గలవాట మన వరదరాజు పెరుమాళ్ళు. అదేవిధంగా యశోద బిరాటి కూడా భుజ సౌందర్యం గలది అంటున్నారు. అన్ను ఇచ్చాది அக்காலத்திலே கையிலே திருவாரூய சர்வேஸ்வரன் அவதாரம் மெய்ப்பாட்டால் வந்த சைசவானுகுணமாக தன்னை புறம்பలిగిన ప్రకారத்தை சொன்ன சொல்லை. ఏం చెప్పారు ఈ 10కంలో చెప్తున్నారు. మన పరమాత్మ కన్నన్గా అవతరించి ఆయా చిన్నపిల్లలు ఆయా వయసుకి తగినట్టుగా చేసే చేష్టలట. అది యథార్థంగా చేస్తున్నట్ట. శైశవానుగుణం అంటే బాల్య చేష్టిత అన్నమాట. పాకేటప్పుడు ఒక రకం, మాట్లాడేటప్పుడు ఒక రకం, కూర్చునేటప్పుడు ఒక రకం, ఉయ్యాల్లో వేసేటప్పుడు ఒక పరువం, అట్లా ఆ శైశవానుగుణంగా చెప్పినటువంటి పాసురాలు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? అమ్మ అంటూ వెనక నుంచి వచ్చి గాఢాలింగనం చేసుకుంటారు. ఆ 10 ఆ అనుభవాన్ని చెప్పారు ఇక్కడ. విట్టు చిత్తన్
பெரியாழ்வார் தற்காலம் போலே அனுபவித்து பிரீத்தராய் அது தன் எல்லாரும் அறியும்படி உபகரித்ததாய் சர்வாధికారం ద్రావిడమాయిగ ఇవై పత్తుపాట్టయం సాభిప్రాయమాక వల్లవర్. ఎవరైనా సేవించచ్చట దివ్య ప్రబంధాన్ని, 4000 దివ్య ప్రబంధాన్ని. సర్వాధికారం, సర్వాధికారం భోజనం చేయడానికి ఏముండాలండి? ఆకలి ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు భోజనం. పాతివ్రత్య ధర్మం ఎవరైనా పాటించవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 కులాల వాళ్ళు ఎవరైనా పాటించవచ్చు పాతివ్రత్య ధర్మాన్ని. అదేవిధంగా ఈ ద్రావిడ దివ్య ప్రబంధం 4000 దివ్య ప్రబంధం ఆశ ఉంటే చాలు. దివ్య ప్రబంధం సేవించుకోవాలని ఆశ ఉంటే చాలు. వేదం కన్నా గొప్పది 4000 దివ్య ప్రబంధం. ఇది అది సంస్కృత వేదం, ఇది ద్రావిడ దివ్య ప్రబంధం, ద్రావిడ వేదం. సంస్కృత వేదం అధికారానుగుణం ఉంది. అంటే ఆయా అధికారం బ్రాహ్మణులే చదవాలి అని కొన్ని నియమాలు ఉన్నాయి. సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదట. ఆకా మావై, ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం అంటారు. అప్పుడే మనం సముద్రాన్ని స్పృశించాలట. ఉట్టప్పుడు సముద్రాన్ని మనం స్పృశించకూడదట. కానీ ఇది సర్వాధికారం. సర్వాధికారం అంటే అందరూ సేవించవచ్చు 4000 దివ్య ప్రబంధాన్ని. సంస్కృత వేదాన్ని కొంతమందే చదవాలి, బ్రాహ్మణులే చదవాలి. సర్వాధికారమగద్రా విమాగ 20 పత్తుపాట్టయ్యం. ఈ 10 పాసురాలు పెరియాళ్ళవార్లు అనుభవించి యశోద అవస్థ తెచ్చుకుని ఏం అనుభవించారో మనకి ఈరోజు చక్కగా పాసుర రూపంగా మనకి అద్భుతంగా చెప్పారన్నమాట. వాయత్త ఇచ్చాది సర్వేశనుకు మంగళాశాసనం పండుగ కీడాన వాయిత్య విలక్షణాన శిష్యపుత్రులగలే లభిత్తు అత్తాలు వంద ఆనందత్తయుడే రావారు. ఇక్కడ మంగళాశాసనం చేసే బిడ్డలు కలుగుతారు అని ఒక అర్థం. రెండవ అర్థం తిరువాయుముడుపుల గారి యొక్క వ్యాఖ్యానం. తిరువాయుముడుపుల గారి యొక్క వ్యాఖ్యానంలో ఏంటంటే శిష్యుల్ని కూడా బిడ్డలంటారట ఆచార్యులు శిష్యుల్ని కూడా బిడ్డలుగా భావిస్తారట. అటువంటి ఆనందాన్ని కలిగిస్తారు అంటూ అద్భుతంగా చెప్పారు. బిడ్డ పుట్టినప్పుడే కాదు, ఎప్పుడు ఆనందం? బిడ్డ చక్కగా తల్లిదండ్రులను చూసినప్పుడు. అదేవిధంగా ఈ అద్భుతంగా ఫలశ్రుతి మంచి బిడ్డలు కలుగుతారు అన్నారు. మన బిడ్డలు ఎందుకు? తిరువారాధన చేయటానికి. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పటి వరకు 100 పాసురాలు మనం చెప్పుకున్నాం. 2వ పత్తు 200 200 முதல் తిరువాయిముడి, మొదటి తిరుముడి. మెచ్చూదు అనే పదికం మాట. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన అనుభూతి మాట. కన్నపిరాని ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా, ఏం చేస్తున్నాడు? స్నేహితులతో ఆటలు ఆడుకుంటున్నట్ట. తనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారండి అంటే 5000 మంది అంటారు. 5000 మందితో బిడ్డలతో స్నేహితులతో ఆటలు ఆడుతున్నాడు మన కన్నను. ఏం మాట్లాడండి? అప్పూచి కాట్టుగిన్నాన్ బుజి 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 అంటాం. చూడండి, మన స్వామి వైకుంఠనాథుడు అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడు, నిత్యసూరి నిర్వాహకుడు, యశోదమ్మ బిడ్డగా అవతరించి నిజంగా మామూలు బిడ్డలు ఏ ఆటలాడతారో అదే విధంగా ఆటలు ఆడుతున్నారు. అప్పూచి కాట్టుగిన్నాన్, పిల్లల దగ్గరికి వెళ్ళి బూచి బూచి అంటున్నట్ట మన కృష్ణయ్య. బూచి బూచి అంటే పిల్లలు ఆడే ఆటల్లో, చిన్నపిల్లలు ఆడే ఆటల్లో ఆ కన్ను రెప్పని పైకి తిప్పుతారు మాట. పైకి కన్ను రెప్పని పైకి తీస్తారు. తీసరికి బూచి బూచి అనగానే ఆ పిల్లలు భయపడి పారిపోతారు, ఒక అర్థం. రెండవ అర్థం జుట్టు మీద వేసుకుంటారట, వెనకాలన్న జుట్టుని మొహం మీదకి వేసుకుంటారట. బూచి బూచి అంటారట, వెళ్ళిపోతారట, పిల్లలందరూ భయపడి పారిపోతారట. 4000 దివ్య ప్రబంధానికి అభినయం చేస్తారు కొన్ని పాసురాల్లో శ్రీరంగ దివ్య దేశంలో. అభినయానికి మన భగవద్రామాల వారు వేంచేసి ఉండేవారు, కూరత్తాళ్ళ వారు వేంచేసేవాడు, ఎంబార్లు వేంచేసి ఉండేవారు. ఎంత గొప్పవారండి కూరత్తాళ్ళ వారు, ఎంబార్లు. కూరత్తాళ్ళ వారు సంగతి చెప్పనే అక్కర్లా, జగత్ ప్రఖ్యాతం. అటువంటి కూరత్తాళ్ళ వారు రామాంజుల వారి కోసం తమ నేత్రాలే త్యాగం చేశారు. ఏదన్నా ఇవ్వచ్చు కానీ నేత్రాలు త్యాగం చేయడం చాలా కష్టం. మన మనవాళ్ళ మామూలు అంటారు, వాచామగోచర మహాగుణదేశికాగ్ర కూరాదినాద కదితాకిల నైత్య పాత్రం అంటారు మనవాళ్ళ మామూలుగా యతిరాజ వింశతిలో. వాక్కుకు అందట్లేదండి కూరత్తాళ్ళ వాళ్ళ వైభవం. ఎవరన్నా నేత్రత్యాగం చేస్తారా? ఆచార్యుల కోసం, దర్శనం కోసం దర్శనాన్నే ఇచ్చారు మన కూరత్తాళ్ళ వారు. దర్శనం అంటే మన సిద్ధాంతం, రామాంజ సిద్ధాంతం.
ఆ దర్శనం కోసం ఏమిచ్చారు మన కూరతాళ్వారు? తమ నేత్రాలే త్యాగం చేశారు. అంత గొప్పవారు. ఆ విధంగా అందరూ ఉండేవారు. నాలాయిర దివ్య ప్రబంధానికి శ్రీరంగ క్షేత్రంలో అధ్యయనోత్సవాలు చేస్తూ ఉంటారు. ఏ దివ్య దేశాలైనా అధ్యయనోత్సవాలు. అరయర్ల గానం చూడాలి అంటే శ్రీరంగంలోనే చూడాలి. అరయర్లు అంత అద్భుతంగా పాడతారు. 21 రోజులు నాలాయిర దివ్య ప్రబంధం. ముక్కోటికి ముందు 10 రోజులు, ముక్కోటి అయిన తర్వాత 11 రోజులు. అర్జున మంటపంలో మొదలాయిరం జరుగుతుంది, పెరియ తిరుమడి మొదలాయిరం జరుగుతుంది, ఇయ్యర్పనేమో లోపల జరుగుతుంది, అది 1 రోజులో అయిపోతుంది ఇయ్యర్ప. తిరువాయిముడేమో 1000 కాళ్ళ మండపంలో జరుగుతుంది, సేవిస్తూ ఉంటారు. అభినయం అంటే ఆ పాసురంలో ఉన్న భావాన్ని వ్యక్తం చేయటం. చూడండి, మనకి అందరికీ తెలిసిన విషయం, తిరువేంకటముడియాను మన శరణాగతి చాలా గొప్పది. శరణాగతి ఎంత గొప్పది? చాలా గొప్పది శరణాగతి. కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా, భక్తి యోగం కన్నా శరణాగతి గొప్పది. ఇప్పుడు శరణాగతి చెయ్యమని తిరువేంకటముడియా అని చెప్తున్నారు. తిరువేంకటముడియాన్ని ఎక్కడ చెప్తున్నారండి? అత్యారూపంలో ఉన్నాడు కదా తిరుమల కొండ మీద. అత్యారూపంలో ఉన్నప్పుడు మాట్లాడాడు కదా, మరి ఎట్లా చెప్తున్నారు అంటే తన శ్రీహస్తంతో తన పాదాలకేసి చూపిస్తున్నాడు. అంటే నా పాదాలని శరణాగతి చెయ్యండి అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? సంజ్ఞ అంటారు. దాన్ని ఏమంటే అభినయం అంటారు. తన పాదాలకేసి చూపిస్తున్నాడు శ్రీహస్తంతో శరణాగతి చెయ్యమని, దాన్ని అభినయం అంటారు. అదేవిధంగా పాసురాలకి అభినయం చేస్తున్నారు అక్కడ అరయర్లు. అద్భుతంగా గానం చేస్తారు. అరయర్ల గానం జీవితంలో ఒకసారైనా సేవించుకుని తీరాలి. మన లక్ష్యం అక్కడ దివ్య దేశాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ దివ్య దేశాల్లో ఉత్సవాలు మానేసి 21 రోజులు మన లక్ష్యం నాలాయిర దివ్య ప్రబంధం వినాలి, అభినయం సేవించాలి అని. అక్కడ పగలపత్తు అర్జున మండపంలో ఒక పక్క ఆళ్వార్ల గోష్ఠి, ఒక పక్క ఆచార్య గోష్ఠి, ఎదురుగుండా నంబెరమాళ్ళు తాయార్లు అద్భుతంగా వేయించేసి ఉంటారు ఉభయనాట్యమార్లతో. అరయర్లు గ్రంథాలు పట్టుకోరు. స్వామికేసి చూస్తూ ఒక పాసురం కంఠస్థం చేయాలంటేనే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఒక పాసురం కంఠస్థం చేయడం చాలా కష్టం వయసు వచ్చిన తర్వాత. అటువంటిది నాలాయిర దివ్య ప్రబంధం కంఠస్థం మన అరయర్లకి. పెరుమాళ్ళని సేవిస్తూ చేస్తారన్నమాట. కానీ అక్కడ వచ్చినటువంటి భాగవత గోష్ఠి ఎవరు పెరుమాళ్ళని చూడరు. మరి ఎవరిని సేవిస్తారండి? అరయర్ని సేవిస్తారన్నమాట. అరయర్ని అట్లా కల్లారా సేవిస్తారు. అంతే ఎంత బాగా పాడుతున్నారు, అద్భుతంగా గానం చేస్తున్నారని తాళాలతో గానం చేస్తారన్నమాట అద్భుతంగా. అప్పుడు ఈ పాసురాలు వచ్చినాయి. పెరియాళ్ళవారి తిరుమడి 2వ పత్తులో 200 మొదటి పథకంలో ఈ పాసనలో అప్పూచి కాటిగిన్నాన్ అప్పూచి కాటిగిన్నాన్ అనే ప్రతిపాసనలో వస్తుంది మాట, బూచి 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 అని. అరయర్లు అభినయం చేస్తున్నారు. ఇందాక అనుకున్నాం తిరువేంకటముడియాను తన శ్రీహస్తంతో తన పాదాలకేసి చూపిస్తున్నాడు అని, శరణాగతి చెయ్యండి అని. అట్లాగే అప్పూచి కాటుగిన్నాన్ అన్నప్పుడు బూచి బూచి అని కనురెప్ప పైకి తీసినట్టుగా చూపించారన్నమాట అక్కడున్న అరయర్లు. మళ్ళా ఆ అభినయాన్ని 2వసారి మార్చేశారు. 2వసారి మార్చేసినప్పుడు ఎట్లా మార్చారట? ఆ శ్రీహస్తాన్ని ఇట్లా శంకుచక్రాలు చూపించారట మన కృష్ణయ్య. పిల్లలందరికీ ఏం చేస్తున్నాడు? మన కృష్ణయ్య శంకుచక్రాలు చూపిస్తున్నాడట. చిన్నపిల్లలు కదండి, శంకుచక్రాలు చూడంగానే అమ్మ బూచి బూచి అంటూ పారిపోయారట. రామాలవారు వెనక్కి వెళ్ళి చూశారన్నమాట. ఎంబారు ఏం చేసి ఉన్నారు. ఎంబార్లు ఇట్లా చెయ్యండి, మన పిల్లవాడు కన్నను వైకుంఠనాథుడు ఇక్కడికి దిగిన మామూలు పిల్లలు ఆడే ఆటలు ఆడాడట, అద్వితీయమైన పిల్లవాడు. అందుకని ఈ ఆట కూడా ఎట్లా ఆడుతున్నాడు? బూచి బూచి అని శంకుచక్రాలు చూపిస్తున్నాడట. అట్లా స్వామి 2 చేతులను ఇట్లా అయితే శంకుచక్రాలు చూపిస్తున్నాడట, పిల్లలు పారిపోతున్నారట అన్నారు ఇక్కడ అద్భుతంగా. ఆ పదికం మాట ఇప్పుడు మనం అప్పూచి కాటిగిన్నానని ప్రతిపదికంలో ఉంటుంది. అప్పూచి కాటిగిన్నానని ప్రతిభాసనంలో ఆ పదం వస్తుంది. ఒక్కసారి మనం అవతారిక తెలుసుకుందాం. మడవాళ్ళ మామూలు యొక్క అవతారిక. కీజిడందు తిరువాయిమడియిலும் அச்சோ என்னும் புறம்புலுகுவான் என்னும் ஐவன் சைசவான் உடமாக ஓடி வந்து மேல் விழுந்து முன்னும் பின்னும் அணைக்கும் ரசத்தை தான் அனுபவிக்க ஆசைப்பட்டு அவனை குறித்து பிரார்த்தித்து அவன் அப்படி செய்ய యశోద విరాటి అనుభవిత్తా పోలే. వెనక 2 పదికాలు. ఇప్పుడు మనం 200 మొదటి పదికానికి వచ్చాం. మొదటి 100లో 9వ పదికం 10వ పదికం యొక్క సారం ఏంటండి అంటే, యశోదమ్మ ఏం కోరుతుంది? కన్నా వచ్చి గాఢాలింగనం చేసుకో ఒక పదికం.
ముందు వచ్చి గాఢాలింగనం చేసుకున్నట్ట. 10వ పదికంలో కన్నా వెనక నుండి వచ్చి గాఢాలింగనం చేసుకో. ముందు వచ్చి గాఢాలింగనం చేసుకుంటే ఆ స్పర్శ ముందున్నటువంటి అవయవాలకి తగులుతుంది, వెనక నుంచి ఆ స్వామి యొక్క స్పర్శ ఈపుకి తగులుతుంది మాట. వెనక స్వామి అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లమ్మని గాఢాలింగనం చేసుకుంటే వెనక వీపంతా తగులుతుంది. స్వామి ఎటువంటి వాడండి? ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క స్పర్శ ఎట్లా ఉంటుందండి? ఆనందంగా ఉంటుంది. మన హనుమస్వామి ఒక్కసారి రాముడి యొక్క గాఢాలింగనాన్ని అనుభవించిన తర్వాత వైకుంఠ యందు విరక్తి కలిగిందట. ఎవరికి వైకుంఠ యందు విరక్తి కలగదు. అటువంటిది రాముడి యొక్క గాఢాలింగనం అనుభవించడం వల్ల నాకు ఇంకా నేను వైకుంఠానికి కూడా రాను అన్నాడు మన హనుమస్వామి. పేరు చెప్పడానికి కూడా అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు రామావతారంలో. రామయ్య అన్నాడు, హనుమ నువ్వు వస్తావంటే నేను రాను అన్నారు. ఎందుకండి? మీరు గాఢాలింగనం చేసిన ఈ శరీరం ఉంది, ఇక్కడే ఉంటాను నేను అన్నారట. మీ స్పర్శ నాకు అంత ఆనంద స్వరూపుడు యొక్క స్పర్శ కాబట్టి. సరే, భూదేవి చాలా బాధపడుతోందట. భూదేవి బాధ ఎందుకండి? కన్నన్ నడిచి వెళ్తుంటే మన రామయ్య నడిచి వెళ్తున్నాడు. రామో విరామో విరజో మార్గో నయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ రాముడట అత్యద్భుతంగా నడిచి వెళ్తుంటే భూదేవికి కొద్దిగా బాధ ఉందట. ఎందుకండి కొద్దిగా బాధ? రాముడి యొక్క పాదం మొత్తం అంతా తగలటలేదట భూమాతకి. ఎందుకు తగలటల్లా? అరికాల్లో, అడుగు పాదంలో అరికాల్లో మధ్యని తగలదు మాట భూమికి. అయ్యో, నాకు రాముడి యొక్క పాదం మొత్తం అంతా తగలటం లేదే, రోమాంకితం అవ్వలేకపోతున్నానే నేను, ఇంకా కొద్దిగా మొత్తం అంతా తగులుతుంది, కొద్దిగా తగలలేదు మాట మధ్యలో, అరికాల్లో మధ్య ప్రదేశం తగలటల్లా. అందుకని భూదేవి బాధపడిందట. అదేవిధంగా మన యశోదమ్మ ఏమంటుంది? ముందు గాఢాలింగనం చేయాలి, వెనక గాఢాలింగనం కావాలి. ఓ కన్నా నన్ను ముందు ఒక్కసారి సంశ్లేషించు. కన్నా సంశ్లేష అంటే గాఢాలింగనం అని అర్థం, వెనక నుంచి గాఢాలింగనం చేసుకో అన్నది. అదేవిధంగా ఆ రసాన్ని అనుభవించారు మనమ్మ యశోద. అదేవిధంగా పెరియాళ్ళ వాళ్ళు కూడా ఆ అనుభవాన్ని ఆశపడ్డారు. తాము అప్పటికే ప్రార్థిత్తు తత్కాలం పోలే అనుభవితిరానార్. ఏ విధంగా యశోదమ్మ ఏ విధంగా ఆనందపడిందో, పెరియాళ్ళ వాళ్ళు కలియుగంలో అవతరించిన యశోద అవస్థ తెచ్చుకుని ఆ విధంగా ఆనందపడ్డారు. సిరిపిల్లైగల్ పూర్చే కాట్టి సర్వాంగ సంశ్లేష అంటారు. సర్వాంగ సంశ్లేష అంటే మొత్తం అంతా గాఢాలింగనం చేసుకోవటం, తగలాలి మాట. స్వామి యొక్క స్పర్శ మొత్తం దివ్య శరీరానికి మొత్తం తగలాలి. భరతాళవానికి అట్లా గాఢాలింగనం జరిగింది. భరత అక్రూర మార్జిగలై పరిష్వంగిత అన్నారు ఆచార్యులు అజగి మడవాళ్ళ పెరుమాళ్ళు నాయనారు. భరతాళవానికి జరిగింది గాఢాలింగనం, హనుమస్వామికి జరిగింది గాఢాలింగనం, అక్రూరుడికి జరిగింది గాఢాలింగనం. అంటే మనం చూడండి, చంటి బిడ్డలు ముద్దు పెట్టుకున్నట్టు మొత్తం అంతా ముద్దు పెట్టుకుంటాం. అదేవిధంగా స్వామి యొక్క స్పర్శ మన శరీరానికి అంతటికీ రావాలి మాట. అట్లా కోరింది పెరియాళ్ళ వాళ్ళు కూడా అట్లా అనుభవించారు మాట. ఆనాడు యశోదమ్మ ఎట్లా అనుభవించిందో ఈనాడు పెరియాళ్ళ వాళ్ళు ఆ విధంగా అనుభవించారు. சிறுபிள்ளைகள் பூச்சை காட்டி விளையாடு மத்தையும் அவதாரத்தின் மெய்ப்பாடுதோத்த அவன் ஆச்சரித்த தற்காலத்துள்ளார் అనుభవిత ఉష్టరాయి పేసినా పోలే ఆనాడు యశోదమ్మ ఎంత ఆనందపడిందో ఇప్పుడు అవతరించిన పెరియాళ్ళ వాళ్ళు కూడా యశోద అవస్థ తెచ్చుకుని ఆనాడు యశోదమ్మ పొందిన ఆనందాన్ని పడ్డారట. తత్కాలం పోలే తాం అనుభవిత వేసి ఉష్టరాగినారు ఈ తిరుముడిயில் అంటున్నారు. ఈ తిరువాయుముల్లో ఈ తిరుముడిలో ఏం జరుగుతోంది? బూచి బూచి అంటున్నాడు మాట కన్నన్. ఏ విధంగా అనుభవించారో మనం తెలుసుకుందాం. మొదటి పాసురం. మెచ్చూదు సంగమిడத்தானே நல்வேய ஊதி பொய்ச்சூதில் தொத்த பொறையுடை மன்னர்காய் பத்தூர் பெறாத அன்னோ பாரதம் கை செய்த அத்தூதன் அப்பூச்சி காட்டுகின்றான் அம்மனே அப்பூச்சி காட்டுகின்றான் అత్తూదన్ అప్పూచి కాట్టుగిన్నాన్. ఈ పాసుర యొక్క సారం ఏంటండి? ఈ పాసుర యొక్క సారం మన కన్నను ఆశ్రిత పక్షపాతం తెలుస్తోంది మాట. ఆశ్రితులు అంటే ఎంత ప్రేమో తెలుస్తోంది. ఎవరు ఆశ్రితులు? అర్జునుడంటే పిచ్చి ప్రేమ. అర్జునుడంటే పిచ్చి ప్రేమతో ఏం చేశాడు స్వామి? రథసారథ్యం చేశాడా?
అద్భుతంగా అందరూ చూసేలా కురుక్షేత్రంలో, అది చెప్తున్నారు మనకి ఇక్కడ. అటువంటి కురుక్షేత్రంలో రథసారథ్యం చేసిన ఓ కన్నా నన్ను గాఢాలింగనం చేసుకో. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వరుస క్రమంలో ఉండవు. చిన్న వయసు మన పిల్లవాడు వాళ్ళమ్మని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు మరి ఏమంటున్నారు, ఎటువంటి కన్నన్ని అంటున్నది పెరియాళ్వాళ్ళ యశోద. భారత యుద్ధం చేసిన ఆనాడు రథసారథ్యం చేసావే, రథాన్ని నడిపేవే, ఆశ్రయస్తంగా నిన్ను గాఢాలింగనం చేసుకో అంటుంది పెరియాళ్వాళ్ళ యశోద. అంటే ముందు జరగబోయేది తెలీదు ఈ యశోదకి, కానీ పెరియాళ్వాళ్ళ యశోదకి ఏం జరగబోతుందో తెలుస్తుంది. ఏం జరగబోతుంది మాత్రమే కాదు, తతిమా అవతారాలన్నీ చెప్తారు. తతిమా అవతారాలు మాత్రమే కాదు, దివ్యదేశాలన్నీ చెప్తారు. అది పెరియాళ్వాళ్ళ యశోదకున్న గొప్పతనం. ఆ యశోదగా మాట్లాడటం సామ్యం, ఆ యశోద కన్నా గొప్ప కలిగి ఉండడం పెరియాళ్వాళ్ళ యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని తాను అనుభవించకుండా పాసరు రూపంగా మన వరకు తీసుకురావడం రెండవ గొప్పతనం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ కన్నని యొక్క ఆశ్రిత పక్షపాతాన్ని చెప్తున్నారు. పాండవ దూతగా వెళ్ళాడా, ఒక్కడే వెళ్ళాడా మన కృష్ణను కన్నను చెప్తున్నారు అద్భుతంగా. ఎక్కడికి వెళ్ళాడండి మన పెరియాళ్ళ వారు మంగళాశాసన పట్లు, ఎక్కడికి వెళ్ళాడండి, కౌరవ సభకి వెళ్ళాడా, ఆ కౌరవులు దుర్మార్గ సభ, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, మన కన్నని ఏం చేస్తారో ఏంటో. అక్కడ ఏదన్నా భాగవత గోష్ఠి దగ్గరికి వెళ్తే మంగళాశాసనం చేస్తారు, ఇక్కడికి వెళ్ళాడేంటి, భయం మాట. అయ్యో నువ్వు పాండవదూతగా వెళ్ళావు కానీ వాళ్ళు ఏం చేస్తారు అని మంగళాశాసనములు కాబట్టి మన పెరియాళ్వాళ్ళ భయం అట్లా ఉంది. సరే పెరియాళ్వారు భయపడట్టే అక్కడ ఏదో వేశాడు, అక్కడ కుర్చీ ఏదో సింహాసనాన్ని, అబద్ధపు సింహాసనాన్ని వేశాడు. అది చెప్తున్నారు ఇక్కడ. మెచ్చూదు సంగమిడత్తానే నల్వేయవుది. మన స్వామి ఏం చేస్తున్నట్ట, రథాన్ని అద్భుతంగా రథసారథ్యం చేస్తూ ఒకే ఒక ఆయుధం ఉందట. ఏంటి ఆయుధం, శంఖం. మనం పెరుమాళ్ళు సేవించుకునేటప్పుడు ఎట్లా సేవించుకోవాలంటే, కొండ మీద ఉన్నాడా పెరుమాళ్ళు, చిన్న కొండ మీద ఉన్నాడా పెద్ద కొండ మీద ఉన్నాడా, నదుల దగ్గర ఉన్నాడా అనుకోవాలి మాట. ఏ చేతిలో 2 ఆయుధాలు ఉన్నాయా, ఒక ఆయుధం ఉందా, పంచాయుధాలు ఉన్నాయా. లోకంలో ఎదుటి వాళ్ళని మనం పరిశీలనగా చూడటం మనకి ఎట్లాగో తెలుసు. అదేవిధంగా పెరుమాళ యొక్క ఆపాద మస్తకం పరిశీలనగా సేవించుకోవాలి. ఎట్లా సేవించాలి, ఆపాద మస్తకం సేవించాలి. తిరుప్పావై సారం 1 నిమిషంలో చెప్పండి అంటే మనమ్మ గోద 1 నిమిషంలో చెప్పేసింది. ఏంటిది, పాదాదికేశ సౌందర్యం. రెండో భాషల్లో పార్కడల్ పైయత్తు ఇన్న పరమన్ అడిపాడి, పాదాల కాంచి చూడాలట స్వామిని. 30వ భాషలో ఏం చెప్పింది, వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై కేశవనై అంది 30వ భాషల్లో. కేశవన్ అంటే పాదాల కంటూ కేశాల వరకు స్వామి యొక్క సౌందర్యాన్ని సేవించాలి. ఆ సేవించేటప్పుడు చేతిలో ఒక ఆయుధం ఉందా, 2 ఆయుధాలు ఉన్నాయా, ఆ శంఖం ఎట్లా ఉంది, చక్రం ఎట్లా ఉంది. చక్రం ప్రయోగ చక్రం వేరు, మామూలు చక్రం వేరు. ప్రయోగ చక్రం ఎట్లా ఉన్నాడు స్వామి, ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు మాట. 1 నిమిషం తిప్పి ఉన్నాడు మాట, నిలువుగా ఉంటుంది చక్రతాళ్వారు. నంబెరమాళిక చేతిలో ఉన్నటువంటి చక్రం ప్రయోగ చక్రం, సుందరబాహు స్వామి యొక్క శ్రీహస్తంలో ఉన్నది ప్రయోగ చక్రం. అట్లా మనం గమనించాలి. అది ఆ దివ్యదేశ పెరుమాళ్ళని చూసేటప్పుడు ఏ వస్త్రం ధరించారా, ఏ తిరువరివట్టాన్ని ధరించారా, ఏ సముద్రపొడ్డునున్నాడా. త్రివేండల్లో అనంతపద్మనాభ స్వామి సముద్రపొడ్డున ఉన్నాడు. మన తిరువల్లిక్కేని పార్థసారథి పెరుమాళ్ళు సముద్రపొడ్డున ఉన్నాడు. కొండ మీద ఉన్నాడు తిరుమలలో. ఘటికాచలంలో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. చిన్న కొండ మీద ఉన్న దివ్యదేశాలు ఏంటండి, చిన్న కొండ. కాంచీపురం వెళ్ళామనుకో కొండెక్కండ అంటారు, అది చిన్న కొండ. అది పెద్ద కొండ తిరుమల. అట్లా గమనించాలి మాట. అటువంటి శంఖాన్ని ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం, శంఖమిడతానే ఒక్క శంఖమే ఉంది తిరువల్లిక్కేణిలో, కన్ననికి ఒక్క శంఖమే ఉంది. అంటే యుద్ధరంగంలో శంఖం ఒక్కడే పట్టుకున్నాడు స్వామి. నల్వేయబూది, మళ్ళీ కాసేపు వేడు ఊదాడు మాట. పై చూదిల్తో 2వ లైన్ చెప్తున్నారు. అందరూ 4 సమావేశమయ్యారు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని. పాండవులు మనం ఎట్లా ఓడించాలి, పాండవులు మనం ఓడించాలంటే అదే మైసభ కట్టాడు, అద్భుతంగా కట్టాడు మయుడు. ఆ మైసభ చూసిన కానీ ఈర్ష వచ్చేసింది దుర్యోధనుడికి. మనం ఎట్లా ఓడించాలి, రాజ్యాన్నంతా ఎట్లా పోగొట్టాలి, పాండవుల యొక్క రాజ్యాన్నంతా. ధర్మయుద్ధంగా వీళ్ళని ఏం చేయలేం, మరి ఏం చేయాలి, అబద్ధంగా చేయాలి. అబద్ధంగా చేయాలంటే ధర్మయుద్ధంగా చేస్తే కన్ననే పక్కన ఉన్నాడు,
ఇంకా మనం ఆయన ఏం చేయలేం పాండవుల్ని. మరి ఏం చెయ్యాలంటే జూదం ఆడమని పిలుద్దా. పొయ్యి చూదిల్తోత్త. జూదం ఆడటం రాదట ధర్మరాజుకి, కానీ జూదం ఆడటం ఇష్టమట. అందుకని జూదం ఆడటానికి రమ్మందాం అనుకున్నారట. ఎవరు? దుర్యోధన, దుశ్శాసన, శకుని మొదలైన వాళ్ళు. దుష్ట చతుష్టయం అంటారు మన పెద్దలు. దుష్ట చతుష్టయం దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ. అది కృత్రిమ జూదం అన్నమాట. మామూలుగా యథార్థంగా అది కూడా శకుని పందెం వేయటం శకుని వంతట. కాయటం దుర్యోధనుడు. కాయటం అంటే ఇగో రాజ్యాన్ని పెడతా, ఈ ఆభరణాలు పెడతా, ఈ నగలు పెడతా, ఇది పెడతా అంటే దుర్యోధనుడేమో పందెం పెడతాట. పందెం వేసేది దుర్యోధనుడు, ఆట ఆడేదేమో శకునట. పొరయుడై మన్నర్కాయ్. మొత్తం అంత సంపద అంతా తీసేసుకున్నారు. మొత్తం అంతా తను ఏది చెప్తే అది వచ్చేస్తుంది. 2 అంటే 2 పడుతోంది, 5 అంటే 5 పడుతోంది. శకునికి ఏది పడితే పాపం ఓడిపోయారు అన్నీ. కానీ ఒక్కటి మటుకు తీసుకోలేకపోయారు కౌరవులు. ఏంటది? పొరయుడై మన్నర్కాయ్. ఓర్పు. అన్ని పోయినా ఓర్పుగా ఉన్నట్ట. అన్ని పోయినా కూడా వనవాసం, అజ్ఞాతవాసం అన్నీ పొందారు పాపం దానివల్ల. పొరయుడై మన్నర్క. ఇదంతా శకుని. పొరయుడై మన్నర్క. అటువంటి పాండవులకి ఎప్పుడు పడితే అప్పుడు మన కన్నను అద్భుతంగా రక్షించాడు మన కన్నను. పత్తూర్పెరాద అన్ను పారదం కై సైద. వెళ్ళాడు మన కన్నను నచ్చ చెప్పడానికి పాండవ దూతగా కౌరవ సభకి. ఏమన్నాడండి? కన్నను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడేవాడు ఎవరు? కన్నను. ఏం మాట్లాడుతున్నాడు? దుర్యోధనుడికి 5 ఊళ్ళు ఇవ్వు. ఓ ధృతరాష్ట్ర, నీ బిడ్డలకి ఏ విధంగా ఇచ్చాడో పాండవులు కూడా నీ తమ్ముడు బిడ్డలే కాబట్టి నువ్వు చక్కగా ఇవ్వు రాజ్యాన్ని, ఇద్దరికి సరిసగం చెయ్యి అన్నారట. నేను చెయ్యను అన్నట్ట. దుర్యోధనుడితో అన్నాడు మన కృష్ణయ్య, కనీసం సగం ఇవ్వకపోతే కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరన్నా ఇవ్వు అన్నాడు. అది కూడా ఇవ్వనన్నట్ట. దుర్యోధను ఇంకో మాట మాట్లాడాడట. ఏంటి ఆ మాట? చివరి మాట, సూది మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నట్ట. వచ్చేసింది కోపం మన కృష్ణయ్యకి. సరే, ఎవరు గెలుస్తారో చూద్దాం యుద్ధ రంగంలో, అప్పుడు వాళ్ళు రాజ్యం స్వీకరిద్దురు కానీ అన్నాడు. వచ్చేశాడు. అటువంటి కన్నని ఇప్పుడు ఏం చెయ్యాలి? అత్తూదన్ అప్పూచి కాట్టుగిన్నాన్, అమ్మనే అప్పూచి కాట్టుగిన్నాన్. బూజీ బూచి అని ఆటలు ఆడుతున్నట్ట మన కన్న. మొదటి పాటు మనవాళ్ళ మౌలిక వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. ఆశ్రిత పక్షపాతి అని తెలుస్తోంది మనకి. ఆశ్రితులు చెప్పినట్టు వింటాట అని కొనియాడారట అక్కడందరూ. మొదటి పాటు ஆசிரித மெச்சூத சங்கமிடத்தான் ஆஸ்த பரதந்தரன் பாண்டவ பட்சபாதி என்னும் எல்லாரும் மெச்சும்படியாக ஊதுகிறார். శ్రీ పాంచజన్యத்தை இடத்திருக்கையாலே உடையவன். పాంచజన్యాన్ని ఎడమ చేతిలో ధరించాట. పాంచజన్యాన్ని శంఖం అంటారు. శంఖం పరమాత్మను మనం ఎట్లా గుర్తుపట్టగలం అంటే పంచాయుధాల్లో ఒక ఆయుధం శంఖం. అంది ఆ శంఖాన్ని చేతిలో పట్టుకోవడం వల్ల ఇతడు పాండవ యొక్క పక్షపాతి అని తెలుస్తోందట. ఆ శంఖధ్వని చాలా గొప్పదట. మన సీతాపిరాటికి శారంగధ్వని ఆనందాన్ని కలిగించిందట. ఎన్ను కడై కుడైతులాయి కిడక్கிறது ஊதுகிற என்னபடி மெச்சுதல் கொண்டாட்டம் ஸ்ரீ பாஞ்சஜன்யத்வனிதான் பிரதிகூலர் மண்ணுண்டும்படியும் అనుకూలరు వాడుంబడియాయిడే இருப்பது. ఆ స్వామి శంఖాన్ని ఊదితే అనుకూలు ఆనందపడతారట, దుష్ట స్వభావం గలవాళ్ళు అనర్థపడతారట. కౌరవ స్వామి యుద్ధరంగంలో అద్భుతంగా శంఖధ్వని చేశాడు మన కన్నను. కన్నను శంఖధ్వని చేయంగానే ధృతరాష్ట్రుల యొక్క గుండెంతా బద్దలైందట. అదే రుక్మిణీదేవికి ఆనందాన్ని కలిగించిందట. ఒకటే శంఖం, ఆ శంఖధ్వని ఊదేటప్పుడు దుర్మార్గుల్ని నశించేలా చేస్తుంది ఆ శంఖధ్వని. హృదయ నివ్యదారయత్ అంటారు భగవద్గీతలో. ఆ శంఖ ఇంకా యుద్ధం కాల ప్రారంభమే, కానీ శంఖనాదం చేయంగానే పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ అంటారు. ఆ పాంచజన్యాన్ని ఊదంగానే ఆ హృదయం బద్దలైపోయినాయట, దుర్యోధనుడు వణికిపోయాట. అదే శంఖధ్వని రుక్మిణీదేవికి ఆనందాన్ని ఇచ్చింది.
అదే మన రాముడు ధరించేదేంటి? మన రాముడు మనం ఎట్లా గుర్తుపడతాం? శారంగం ద్వారా. బాణం ఉంటుంది కాబట్టి శారంగం, బాణాన్ని శారంగం అంటారు. సీతకి ఆనందం కలిగించింది ఆ శారంగదని. శివధనస్సు విరవంగానే సీతమ్మ ఆనందపడింది. అదే ఒక్కసారి శారంగాన్ని ఇట్లా అనంగానే, శబ్దం చేయంగానే రాక్షసులందరూ భయపడేవారట. రాక్షసులందరికీ భయం శారంగధ్వని వినటం వల్ల, రామచంద్రుడి యొక్క శారంగధ్వని వినటం వల్ల. అదే సీతాపిరాటికి ఆనందం. అదేవిధంగా మన కన్నని యొక్క శంఖధ్వని ఆనందాన్ని కలిగించింది రుక్మిణీదేవికి. అదే శంఖధ్వని దుర్యోధనాదులకి గుండె పగిలేలా చేసింది. యస్య నాదేన దైత్యానం బలహానిద జాయత దేవానాం హృదేజ ప్రసాదచ్చ యోగినాం నల్వేయూది ఇతలే అవతలకు అనుగుణమాన రూపకము. ఆ స్వామిని ఎట్లా రామచంద్రుని ఎట్లా గుర్తుపడతాం? చేతిలో ధనస్సు ఉందండి, ఆయన రాముడండి అంటాం. మన కన్నని ఎట్లా గుర్తుపడుతుందామండి? చేతిలో వేణు ఉందండి, ఈయనే కన్ననండి. వేణుగోపాలుడండి అంటాం. చేతిలో వేణు ఉంది కాబట్టి ఈయన కృష్ణయ్యే అంటాం. ఇది అవతారతకు అనుగుణమా నిరూపకం అంటే లక్షణం మాట. ఇప్పుడు గోవుని ఎట్లా మనం గుర్తుపట్టగలం అంటే గంగడోలు ఉంది కాబట్టి గోవు అంటాం. 4 కాళ్ళున్న జంతువులు బోళ్ళను ఉన్నాయి, గేదె ఉంది, ఆవు ఉంది, కాదు గంగడోలు ఉన్నది గోవు అంటాం. అట్లాగే ఇప్పుడు ఏంటి స్వామి వేణు ఉంది కాబట్టి ఈయన వేణుగోపాలండి కృష్ణయ్య అంటున్నారు. అనుకూలరు వాటుంబడి నల్ల కుశల ఊదువన్. మన కన్నను వేణుగానం అద్భుతంగా చేస్తూ ఉంటాడట. ఎంత అందంగా చేస్తాడో వేణువు. ఆ వేణుగానానికి తర్వాత ఒక పదికమే చెప్పేశారు మన వేణుగానం యొక్క వైభవాన్ని మన పెరియాళ్వారు. అప్పుడు ఇంకా బాగా అనుభవిద్దాం, ఇప్పుడు కొద్దిగా అనుభవిద్దాం. కొడలుక్కు నన్మయ్యావదు నన్నరంబుడయ్య మంచి వేణువు అంటున్నారు. మంచి వేణువు అంటున్నారు. మంచి వేణువు ఏంటండి చెప్తున్నారు. మంచి వేణువు ఏంటి? నన్నరంబుడయ్య తుంబరనోడు నారదనం తందుం వీణై మరందు మరంగల్ నిన్ను మధుతారేగల్ పాదం ఇచ్చాదిప్పడియే తన్నుడియ ధ్వనియాలే చేతనాచేత విభాగమర ఈడుపడుత్త తుగై. అందరినీ తన ఎందు ఈడుపడేలా చేశాట కృష్ణయ్య. కృష్ణయ్య దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, మనం అనుకునే బ్రహ్మాస్త్రం కాదు, వేణువు. ఆ వేణువు దగ్గర అందరూ తన దగ్గరికి చేరతారట. ఎవరెవరు చేరతారండి? నారదనం తందుం వీణై మరందు. అసలు నారద మహర్షి నారాయణ అని ఎప్పుడు అనకుండా ఉండరు. అటువంటి ఆయన నారాయణ అంటం మర్చిపోయారట స్వామి యొక్క వేణుగానాన్ని వింటూ. వీణై మరందు వీణాగానం చేయలా, నారాయణ అల్లా. అంటే అంత అందంగా ఉంది మాట ఆ స్వామి వేణుగానం చేయటం. చేతన అచేతనాలు కూడా శక్తమైపోయినాయట. చేతనలు గోపికలు శక్తమయ్యారంటాం కాదు, అచేతనాలైనటువంటి కొండలు కూడా శక్తమైపోయినాయట. ఆ కొండలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, చెట్లు అచేతనం. స్వామి యొక్క సృష్టిలో దేవ, త్రియక్, మనుష్య, స్థావరాదులు అంటాం, 4 రకాలు. పక్షులన్నీ వచ్చినాయా స్వామి యొక్క వేణుగానం వినటానికి. స్థావరాలైనటువంటి చెట్లు కూడా మధు అట్లా కారుస్తున్నాయట స్వామి యొక్క వేణుగానానికి. ఋషులందరూ వచ్చారా స్వామి యొక్క వేణుగానానికి. గోపికలందరూ వచ్చారా. అట్లా ఈడుపడుచుకున్నట్ట మన మురళీకృష్ణుడు. శ్రీ పాంచజన్యమం తిరుక్కురలం ఈ అవతారతో కై తొడనాయిరై రిప్పదు. పాంచజన్యాన్ని వదలడు, మురళిని వదలడు మన కృష్ణయ్య. పశుమే తిరియం కాలతిలం ఆనయ్యం మీడత్తు గురిత సంగం కేయత్తీంగుడే ఓదితం దిరైమేతం ఎన్నం సొల్లక్కడదిరే. ఆవుల్ని మేపేటప్పుడు ఒక శంఖాన్ని తీసుకెళ్లేవాట మన కన్నను. ఎందుకండి? ఆవులు మళ్ళా అన్నీ తిరిగి తన దగ్గరికి రావాలంటే పొద్దున వెళ్ళేవాడు, సాయంత్రం వరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఆవులు తన దగ్గరికి రావాలంటే ఎట్లా? లోకంలో దివ్యదేశాలు తీసుకెళ్తేనే వాళ్ళు ఒక ఆండాళ్ళ సన్నిధిలో కూర్చుంటారు, కొంతమంది రామాల వారి సన్నిధానంలో కూర్చుంటారు. అందరినీ తీసుకొచ్చిన దివ్యదేశ యాత్ర చేసిన వాడు చాలా కష్టపడతాడు. అదేవిధంగా అటువంటి మనుషులనే కష్టపెట్టినప్పుడు ఆవుల్ని, దూడల్ని మరి ఎట్లా తీసుకురావడండి? స్వామి ఒక్కసారి శంఖధ్వని చేస్తాడట, ఆవులన్నీ దూడలన్నీ వచ్చేస్తాయట అద్భుతంగా. పరమాత్మ ఎక్కడుంటాడండి అంటే ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ ఉంటాడట కన్న నుండే అడ్రస్ ఎక్కడ? ఆవులు ఎక్కడుంటాయో, దూడలు ఎక్కడుంటాయో కన్నను అక్కడ ఉంటాడట ఆయన అడ్రస్. పైచూదిల్తో అటువంటి కన్నని ఎక్కడికి వెళ్ళాడండి? కౌరవ సభకి వెళ్ళాడట. ఇది ఎందుకోసం వెళ్ళాడు? పాండవ దూతగా. ఎవరి కోసం దూతగా వెళ్ళాడు? పాండవ దూతగా వెళ్ళాడు. కృత్తిమాన సూదిరే పరాజితరాయ్ సర్వస్వత్తయం ఇటందా. రచ్చగొడుతున్నాడు
దుశ్శాసనుడు కానివ్వండి, శకుని కానివ్వండి రెచ్చగొడుతున్నాడు. సర్వస్వత్తయం ఇడందు రెండు వస్తుంది పందెం జూదం ఆడేటప్పుడు, 4 అంటే 4 వస్తుంది. ధర్మరాజా, నీ మెడలో ఆభరణం కోల్పోయావు, నీ తమ్ముళ్ళు ఉన్నారుగా, ఈ తప వచ్చేస్తుందేమో సంపదంతా నీకు అని రెచ్చగొడుతున్నారట. అవునేమో అనుకున్నాడు పాపం ధర్మరాజు. సరే తన తమ్ముడని పెట్టాట. ఏ తమ్ముడిని? మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవుల్ని పెట్టారు. సరే నకుల సహదేవులు కూడా ఆ పందెంలో ఓడిపోయారు. ధర్మరాజు తాను ఓడిపోయాడు. మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు, కుంతి, మాద్రి ఇద్దరు పాండురాజుకి భార్యలు ఇద్దరు. మాద్రీసుతులు నకుల సహదేవులు, కుంతి బిడ్డలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు. వాళ్ళనొతే పెట్టావు, నీ తమ్ముళ్ళు పెట్టవా అన్నట్ట రెచ్చగొడుతున్నాడు శకుని. సరే తన తమ్ముళ్ళని పెట్టాడు, ఓడిపోయాడు. తను ఓడిపోయాడు, తన ఇద్దరు తమ్ముళ్ళు ఓడిపోయారు. వాళ్ళ తమ్ముళ్ళు మాద్రీసుతులు కూడా ఓడిపోయారు. ఇవి ఓడిపోయినా ఇంకా ఉందిగా నీ భార్య అంటున్నట్ట. సరే భార్య, అసలు లోకంలో ఒక ధర్మం తాను ఓడిపోతే ఇంకేమన్నా ఎవరిని పెడతారని ఇంకా లేదు, అక్కడితో ఆట అయిపోయింది. అది జరిగేటప్పుడు విదురుడు అంటున్నట్ట, ఊరుకో దుర్యోధన ఊరుకో, ఇంతవరకు ఆపేయి అని రెచ్చగొట్టేసినాడు. పాపం ద్రౌపదిని కూడా పెట్టారట. అందుకని ద్రౌపది అంటుంది, వాళ్ళు ఓడిపోయి నన్ను పెట్టడం సమంజసమా అని తీసుకొచ్చాడు మాట దుశ్శాసనుడు. వలువలు ఇడ్చాడు అక్కడ. చూడండి మన కన్నన్ ఎంత గొప్పవాడు. కన్నన్ ఆ సమయాన లేడు, ఆ నామే రక్షించింది. కన్నన్ ఉంటే వస్త్రాలు పోతాయి, కన్నన్ లేడు కాబట్టి వస్త్రాలు వచ్చినాయి. కన్నంటే వస్త్రాలు ఎందుకు పోతాయండి? ఆనాడు స్వామి పొన్న చెట్టు దగ్గర వేణువుతూ ఆ గోపిక వస్త్రాలనే అపహరించాడు. కానీ ఈనాడు ద్రౌపదికి నామమే రక్షించింది. వాచ్య ప్రభావం పోలన్ను వాచక ప్రభావం. పరమాత్మ గొప్పవాడా, పరమాత్మ నామం గొప్పదా అంటే పరమాత్మ కన్నా నామే గొప్పదట. నామ ఎవరిని రక్షించింది అన్నారు ముముక్షుప్పడిలో. ద్రౌపదికు ఆపత్తిలే పుడవై సురందదు తిరునామమిరే. ద్రౌపదికి కన్నా అనంగానే అట్లా వచ్చేసినాయట వస్త్రాలు. ఎంత గొప్పగా వచ్చేసినాయండి స్వామి ఆ వస్త్రాలు. అప్పుడు వచ్చేసిన తర్వాత స్త్రీలకు 2 వరాలట, పురుషులకు 3 వరాలట. అప్పుడు ధృతరాష్ట్రుడు వరాలు కోరుకోమంటాడు. వరాలు కోరుకోమంటే మొత్తం రాజ్యంతా పాండవులకు వచ్చేలా చేయమని కోరింది. మళ్ళా పాండవులకి రాజ్యం పోయిన సంపదంతా వచ్చింది. వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ శకుని పిలిచాట, దుర్యోధన పిలిచాట. మళ్ళా ఆట ప్రారంభం చేశారు. చూడండి, పొయ్యి చూదిల్ తోత్తు. అందుకని అబద్ధంగా ఆడాడు ఎవరు? శకుని వాళ్ళందరూ. కృత్తిమాన సుదిరే పరాజితరాయ్ సర్వసత్తయం ఇట మొత్తం అంతా పోగొట్టుకున్నారు. ఇంకా ఏం లేదు, పెట్టడానికి కూడా పందెల్లో పెట్టడానికి కూడా ఏమీ లేదు. మెళ్ళ ఉన్న నగలు కూడా పోయినాయి. సెవ్వయిలు ఇవరికలే జైకపోగాదిరే అనుకున్నాడు దుర్యోధన దుశ్శాసనులు. మంచి ధర్మ మార్గాన్ని వీళ్ళని మనం జయించలేం, మరి ఎట్లా వీళ్ళని అపజయం పాలు చేయాలి, ఎట్లా అధర్మంగా చేయాలి అనుకున్నారట. కృత్తిమత్తాయిరే ఎవరికలే జయిత్తదు. కృత్రిమం అబద్ధం చేత జయించాట శకుని. ఎవరిని? పాండవుల్ని. కానీ ఒకటి అన్నీ తీసుకోగలిగారు, కానీ మెళ్ళో ఉన్న నగలు తీసుకోగలిగారు, కానీ తమ్ముడిని తీసుకోగలిగారు, కానీ ఓర్పుని తీసుకోవడం వారి వల్ల కాల. పొరయుడై మన్నర్కాయ్ అంటున్నారు పెరియాళ్ళ వారు అద్భుతంగా. ఎంత ఓర్పు గలవారండి. అవరుగల చేయదు కృత్రిమమెన్ను అరిందిరికచ్చేదేయం క్రోధ వికృతికే క్షవైరాయుడానిద రాజా కలుక్కాయ్. వాళ్ళు చేసింది అధర్మం అని తెలుసు, అయినా మాట్లాడల ధర్మరాజు ధర్మానికే నిలయం. ఆ కోపం రవ్వంత కోపం కూడా రాల. దుర్యోధనాదిகள் ఇవరికల సర్వస్తత్వం అవరికి మిత్రయ్యలే ఇవరికలై క్షమయ్యై అవరిక మాట్లాడగలరే. అద్భుతంగా అనేసారు మనవాళ్ళ మామలు. దుర్యోధనాదులు సర్వస్వాన్ని అపహరించారు, కానీ పాండవుల యొక్క సర్వస్వాన్ని అపహరించగలిగారు, కానీ ఓర్పుని తీసుకోవడం వారి వల్ల కాల. అందుకని ఏమంటున్నారు పెరియాళ్ళ వారు? పొర ఈవిడ మన్నర్ ఎన్ను పరయ ఇవరికలు నిరూపకమాగ సొల్లు గెలదు. పాండవులకి ఏంటి ఒక ఓర్పే ఒక రూపం ధరించి వచ్చిందా? ఎవరండి? వాళ్ళు పాండవులు. కృష్ణ భక్తి ఒక రూపం ధరించి వచ్చింది నమ్మాళ్ళవారుగా. కృష్ణ భక్తి ఒక రూపం ధరించి కృష్ణ భక్తిని ఫోటో వేయండి అన్న. కృష్ణ భక్తిని ఎట్లా ఉంటుందండి అంటే నమ్మాళ్ళవారు ఫోటో వేయాలన్నమాట. నమ్మాళ్ళవారు ఎవరు? కృష్ణ భక్తి ఒక రూపం ధరించి వచ్చింది నమ్మాళ్ళవారుగా. దయే ఒక రూపం ధరించి వచ్చింది దయైక సింధు. దయ రూపం ఎవరండి? మన భగవద్ రామాంజుల వారు.
దయైక సింధో. దయ ఎటువంటి దయండి, నేనేమైపోయినా పర్వాలా, భాగవతులు ఆనందపడాలి అనే మంత్ర అర్థాన్ని వెల్లడి చేసేశారా అందరికీ భగవద్ రామాంజుల వారు, అందరికీ వెల్లడి చేసేశారా. తిరుక్కోటియూరు నంబి గారు చెప్పొద్దన్నారా, భగవద్ రామాలు వారు అందరికీ మంత్ర అర్థాన్ని చెప్పేశారా తిరుక్కోటియూరులో. అందుకని దయైక, నేనేమైపోయినా నేను నరకానికి వెళ్ళినా పర్వాలా, వీళ్ళందరూ ఆనందపడాలి, వైకుంఠానికి వెళ్ళి మంగళాశాసనం చెయ్యాలి అని. అట్లాగే కృష్ణ భక్తితత్వం నమ్మాళ్వార్, దయే ఒక రూపంగా ధరించొచ్చింది భగవద్ రామాంజుల వారుగా. యతీంద్ర యొక్క భక్తి ఒక రూపంగా ధరించొచ్చింది యతీంద్ర ప్రవణర్. రామాంజుల వారి యందు ప్రేమ ఒక రూపం ధరించొచ్చింది, వారి పేరేంటండి యతీంద్ర ప్రవణర్, మనవాళ్ళ మామనిగల్. వారు ఏదన్నా మరి రామాంజుల వారి యందు ప్రేమను వ్యక్తం చేశారు యతిరాజ వింశతిలో అద్భుతంగా. పెరుమాళ్ళని పాడల మన మడవాళ్ళ మామనిగల్, ఆళ్వారు ఎంబెరుమానాల్ని పాడారు మన మడవాళ్ళ మామనిగల్. అట్లాగే ఓట్పే ఒక రూపం ధరించి వచ్చింది ఎవరుగా, పాండవులుగా. అటువంటి పొరయుడై మన్నర్, అది నిరూపకమాట. మన స్వామిని ఎట్లా గుర్తుపట్టగలం, శంకు చక్రాలున్నాయే ఆయనే నారాయణండి. కృష్ణుని ఎట్లా గుర్తుపట్టగలం, ఆయనే మురళి ధరించాడండి ఆయనే కృష్ణయ్య అంటాం. అట్లాగే ఇది నిరూపకం, పొరయే ఓర్పే వీరికి నిరూపక ధర్మమాట. మన్నర్కాయ్, అటువంటి పాండవుల కోసం మన ఏమయ్యాడు కృష్ణయ్య. యస్య మంత్రి చ గోప్త చ సుహృచ్చైవ జనార్దన, మంత్రిగా చెప్పాడు ఆ సలహాలు. ఎన్ని చెప్పాడండి మన కృష్ణయ్య. లోకల్లో ఎక్కడికైనా పదే పదే వెళ్ళకూడదట, మనకు ఉన్నదే జీవితం చాలా తక్కువ. ఆ ప్రయాణాలు ఈ ప్రయాణాలు, ఆ పెళ్ళి ఈ పెళ్ళిళ్ళు, ఆ ఫంక్షన్లు వెళ్ళకూడదట, ఉన్న సమయమే తక్కువ. కానీ పిలవకుండానే వచ్చేవాట కృష్ణయ్య. ఎవరి దగ్గరికి, పాండవుల దగ్గరికి. ఎందుకని, చిరికిమారికి కనిపించేవాట, ఎందుకు ఎప్పటికప్పుడు రక్షించేవాట పాండవుల్ని, ఎందుకని ఓర్పు గల పాండవులు కాబట్టి. అవர்களுకు సర్వవిధமான துணையாய் తానే ఆయ్కొండు పరతంత్రనాయ్, తానే పరతంత్రుడయ్యాట, చెప్పినట్టు విన్నాట. అక్కడ పరమాత్మ వైకుంఠంలో శాసిస్తూ ఉంటాడు. భీషాస్మాత్మా తప్పవతే భీషోదేతి సూర్య, ఓ సూర్య భగవానే నువ్వు పలానప్పుడు ఉదయించు, ఓ అగ్ని భగవానుడే నువ్వు ఈ కార్యం చేయి, ఓ చంద్రుడా నువ్వు ఈ కార్యం చేయి అని శాసిస్తాట పరమాత్మ. ఇక్కడ శాసింపబడుతున్నాడు, పాండవులకి శాసింపబడుతున్నాడు, వైకుంఠంలో శాసిస్తున్నాడు. నేను పొద్దున లేటుగా లెగుస్తానేమో కానీ సూర్య భగవానుడు ఒక నిమిషం కూడా లేటుగా రారు. ఎందుకని, భయం. భీషాస్మాత్వా తప్పవతే, పరమాత్మ ఆజ్ఞకి భయపడిపోతున్నాడు మనం ఏం చేస్తాడో అని. అటువంటి పరమాత్ముడు పరతంత్రుడయ్యాడా, పాండవులకి పరతంత్రుడా. ఇదిగో యుద్ధరంగంలో ఇదిగో కుడివైపుకి పోనిచ్చు అంటున్నాడా అర్జునుడు. ఎక్కడ కూర్చున్నాడు, మన రథంలో కూర్చున్నాడా కృష్ణయ్య. ఎక్కడ కూర్చున్నాడు, పైన కూర్చున్నాడా అర్జునుడు, ఆ రథంలో కింద కూర్చున్నాడా మన కృష్ణయ్య. యుద్ధం చేసేటప్పుడు మంత్ర ఉచ్చారణ చేయడం కష్టం, అందుకని కాళ్ళతో తంతున్నాడా అర్జునుడు కృష్ణయ్య యొక్క కుడి భుజం మీద తన్నితే కుడివైపు పోనిచ్చమని, ఎడం వైపు తన్నితే ఎడమ వైపు పోనిచ్చమని. ఈ విధంగా అర్జును యొక్క కాళ్ళ దెబ్బలు తింటాడు. ఇటువంటి పరతంత్రుడా. పరతంత్రుడు ఎవరండి, అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడా. ఓ అర్జున నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇంట అంటున్నాడా మన కృష్ణయ్య. ఎంత గొప్పవాడండి. పత్తూరు దూతగా వెళ్ళాడా, మాట్లాడటానికి వెళ్ళాడా పాండవుల కోసం. ఇవరుగలు కాగా శ్రీదూతుయుడుందరి, పాండవ దూత ఇప్పటికీ కాంచీపురం దగ్గర ఒక దివ్యదేశం ఉంది, తిరుప్పాడగం అంటారు ఆ దివ్యదేశాన్ని. అక్కడ పెరుమాళ పేరు పాండవ దూత. మనం తలపైకెత్తి చూడాలి మాట, పెద్దగా ఉంటారు స్వామి. இவர்களுக்காக ஸ்ரீ தூதரியுந்தரி பாண்டவர்கள் நீங்கள் விரோதித்தாலே உங்களுக்கு உள்ள அம்சங்களை உபஜித்து கொடுத்து கூடி கலந்திருக்கில் தீர்க்க ஜீவிகளா என்ன அவர்கள் நாங்கள் அது செய்யோம் என்ன. చక్కగా అన్నదమ్ములందరూ కలిసి ఉండండి అన్నాడు మన కృష్ణయ్య పాండవ దూతగా వెళ్ళి. మేము అది చెయ్యం అన్నారు. ஆனால் சிறுகுறையவாகிலும் கொடுங்கோல் కొద్దిగా అన్నా ఇవ్వండి అన్నాడు మన కృష్ణయ్య. అవరికై நான் பொறுத்துகிறேன் என்ன, ఆ కొద్దిగా కూడా మేము సహించాం అన్నాడట దుర్యోధనుడు. అదుకు అవరిగలే సొగం ఇవ్వమన్నాడు కృష్ణయ్య, సొగం ఇవ్వనన్నారు. కానీ పని కొద్దిగా అన్నా ఇవ్వమన్నాడు, అది ఇవ్వనన్నాడు. పోనీ ఒక్కొక్క ఊరన్నా ఇవ్వమన్నాడు, ఒక ఊరు ఇవ్వమన్నారు. ఇంకా ఏమన్నాడట, అసలు నేను సూది మోపే స్థలం కూడా ఇవ్వనన్నట్ట. அவர்கள் இசையாமையாலே ஆனால் அவர்கள் ஐவர்க்கும் தலையும் இரண்டூராக பத்தூர் தன்னை கொடுங்கோள் என்ன இவை என்னும் நாங்கள் செய்வதில்லை. వీరభోగయ్యాన్నో వసుంధరే యుద్ధతే పని జయితవర్గల్ జీవిక్కుం ఇతనే ఎన్న. సరే మీరు వెళ్ళండి, యుద్ధరంగంలో కలుద్దాం. ఎవరు జయిస్తే వాళ్ళు
பூமியை తీసుకుందరు కానీ అన్నట్ట మన కృష్ణయ్య. ஆனால் அது தன்னை செய்யுங்கோள் என்ன போனும் இத்தனையும் யுத்தத்திலே பொருத்தி அன்னு பாரத யுத்தங்களே கையும் அணியும் வகுத்து சாரதியாய் నిన్ను నడతిన ఆశ్రిత పక్షపాతియాన అందదూతనానవన్. ఆశ్రితులందు ప్రేమ గలవాడట మన కృష్ణయ్య. అటువంటి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకీ? అప్పూచి కాటిగిన్నాన్, పిల్లలు ఆడే ఆట ఆడుతున్నాడు బూచి బూచి అని. అప్పూచి భయంకరమా உள்ளது, அதாவது லோகத்தில் బాలరానవర్గల్ ఎదుతలకు భయంకరమాగా కాట్టువని శిల చేష్టిదంగల్. ఏంటో చెప్పేశారు. బూచి ఏంటండి బూచి బూచి అనే ఆట ఏంటండి అంటే రెప్ప పైకి తీసుకి కళ్ళు ఎర్రగా కనిపించడం అన్నారు. ఆ ఆట ఆడుతున్నట్ట మన కృష్ణయ్య. అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. ఇవిడెత్తిరే విశేషముండు ఆదు ఎన్నెన్నిల్. ఇంకో అర్థం చెప్తున్నారు. ఏంటి అర్థం? నీర్మయే కండు నమ్మిలే ఒరువన్ ఎన్నిరుక్కుమవరగల్ భయపడుంబడి ఈశ్వరత చిహ్నంగల్ కాట్టుకై. ఇందాక చెప్పుకున్నాం ఈశ్వర చిహ్నాలు చూపించడం. ఏంటి? పరమాత్మకు గుర్తులు శంకు చక్రాలు చూపించడం. అప్పూచి కాటుకిన్నానంటే బూచి బూచి అంటున్నాడని ఒక అర్థం. రెండోది శంకు చక్రాలు చూపిస్తున్నాడు అన్నమాట పిల్లలకి. இவ்விடத்தே உயர்ந்த பிள்ளை பாடானிற்க திருவுலோக்கத்திலே அத்தூதன் என்னும் பெருமாளை காட்டுவது. అధ్యాపక గోష్ఠి అంటారు. స్వాములు చదివేది అధ్యాపక గోష్ఠి అంటారు. అరయర్లు సేవించేది అరయర్ల గానం అంటారు. దాన్ని ఇసై తమిళ్ అంటారు. అభినయం మాట, దాన్ని అభినయం అన్నమాట. ఆ అభినయాన్ని చూస్తున్నారు మన భగవద్ రామానుజుల వారు. ఆ అరయర్ల పేరు ఉయ్యంద పిళ్ళై అంటున్నారు. అరయర్ల పేరు మాట. ఉయ్యంద పిళ్ళై పాడానిక తిరువోలక్కత్తిలే అత్తూదన్. అత్తూదన్ అన్నప్పుడు అరయలు ఎవరికేసి చూపిస్తున్నారు? అక్కడ నంబెరుమాళకేసి చూపిస్తున్నారు. అంటే రంగనాథుడే కన్ననని అర్థం. ఎవరన్నారు ఆ మాట? తిరుప్పాణాళ్ళ వారు అన్నారు. కాబట్టి మీరు వెళ్ళి గర్భాలయంలోకి దగ్గరికి వెళ్ళి రంగనాథు దగ్గర చూడండి అంటే వనవాసన వస్తుందట రంగనాథుడి దగ్గర అంటారు పరాశర భట్టారు వారు. అత్తూదన్ అన్నప్పుడు అదిగో ఆ రంగనాథుడే కన్ననని, అదిగో ఆ దూతన్ అంటున్నారట. పాండవ దూత ఎవరండి? ఆ కన్ననని రంగనాథుడు కేసి చూపిస్తున్నారట అక్కడ. ఎవరు? అరయర్లు. పెరుమాళే అప్పూచేను కండ ఎరుత్తుకొండు వృధాయ్ అభినయిక్క. అదిగో శంకు చక్రాలు చూపిస్తున్నారట. ఉడయవ పిన్నే సేవిత్తెడుందరళి ఎంబారే తిరుక్కైతలై తిరుత్తోள்கள் చేతు కాట. రెండోసారి శంకు చక్రాలు చూపించారు. మొదటిసారి బూచి బూచి అని కళ్ళు రెప్పదీయడం చూపించారు. తీరా ఏంటి ఇట్లా చెప్పారు అంటే వెనకకే చూస్తే ఎంబార్లు ఉన్నారు మాట. అంటే ఎంబార్లు ఏం చెప్పారు? ఆ అరయ్యలకి మీరు ఇట్లా శంకు చక్రాలు చూపించండి అని చెప్పారు మాట. మన పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు, అద్వితీయమైన ఆట ఆడుతున్నాడు. ఏంటో మామూలు ఆటలు కాదు, అద్వితీయమైన ఆట. శంకు చక్రాలు చూపించి పిల్లల్ని భయపెడుతున్నారు మాట. అవరుం పాత్రలు శ్రీ గోవింద పెరుమాళ్ ఇరిందేరో ఎన్నరులు చిదారిన ప్రసిద్ధమిరే. ఎంబార్లు ఎటువంటి వారండి? రామాంజపదచ్చాయ గోవింద ఫానమాని తదా యత్స్వరూపాసా జియత్మద్ విశ్రమస్థలి. ఎటువంటి వారు ఎంబార్లు అంటే రామానుజుల వారికి నీడ వంటి వారు మాట. రామానుజుల వారికి ఎంబెరుమానార్ అని పేరుంది. దాంట్లో 3 అక్షరాలు ఎంబార్లు అని. గోవింద పెరుమాళ్ అంటాం వారిని. వారే మన భగవద్రామానుజుల వారిని రక్షించారు. యాదవ్ ప్రకాశులు ఏదో చెయ్యాలి అనుకుంటే అక్కడ గోవింద పెరుమాళ్ ఓ రామానుజ మిమ్మల్ని యాదవ్ ప్రకాశ్ ఏదో చేయదలుచుకున్నారు, మాతో రావద్దు అన్నారు. వింజా టడవ ప్రాంతంలో ఉండిపోయారు భగవద్ రామానుజుల వారు. వరదరాజ పెరుమాళ్ రక్షించారు మాట. అటువంటి గోవింద పెరుమాళ్ ఏం చెప్పారు? రెండోసారి అభినయానికి ఓ అరయల్లారా మీరు అట్లా అభినయం చెయ్యొద్దు, బూచి బూచి అంటానికి అభినయం ఎట్లా చూడాలి? శంకు చక్రాలు చూపించండి అన్నారట. శంకు చక్రాలు చూపించేసరికి రామానుజుల వారికి ఆనందం కలిగిందట. అసలు పాసురాలు తెలియడమే కష్టం, ఆ పాసుల అర్థం చేయడం అంతకన్నా కష్టం, ఆ అరయర్లకి శంకు చక్రాలు చూపించడం అంతకన్నా కష్టం. ఆ విధంగా పాసురాలంటే అంత ప్రావణ్యం మాట మన ఎంబార్లకి. అది చూసి ఆనందపడ్డారు భగవద్ రామానుజుల వారు. అప్పూచనది 2 తిరుక్కైల్ ఆళ్వార్గళయ్యం. 2 శ్రీహస్తాల్లో 2 ఆళ్వారాధులు సేవింపజేశారట. 2 ఆళ్వార్లు అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి? శంకత్తాళ్వార్, చక్రత్తాళ్వార్. ఉడయవర్ లేక శ్రీరంగంలో ఉడయవర్ సన్నిధానం ఎదురుగుండా ఉంటుంది. ఏమని? చక్రత్తాళ్వార్ సన్నిధి అని. చక్రం అందు చక్రత్తాళ్వార్ అంటారు. అమ్మనే ఎనిగిదు కండు భయపట్టు సులిగిన వార్తే అమ్మని అంటే పిల్లలు భయపడిపోతున్నారు మన శంకు చక్రాలు చూడంగానే అన్నారు అద్భుతంగా. మొదటి పాసురంలో. రెండవ పాసురంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. మలై పురైతోళ్ మన్నవరుం మారదరుం మత్తుం పలర్
கொலைய நூத்தோரம் பட்டடிய பார்த்தன் சிலை வளைய தின்தேர் மேல் முன்னின்னு செங்கன் அலைவளை வந்து அப்பூச்சி காட்டுகின்றான் అమ్మనే అప్పూచి కాట్టుగిన్నాన్. భారత యుద్ధం ఎట్లా చేశాడో చెప్తున్నారు ఈ పాసురంలో. కురుక్షేత్రంలో మన కృష్ణయ్య ఎట్లా రథాన్ని నడిపాడో, ఎంతమంది కౌరవులు సంహరింపబడ్డారో చెప్తున్నారు ఈ పాసురంలో. ఎటువంటి వాళ్ళండి? మన్నవరం, రాజులట, చాలామంది రాజులట. కౌరవుల్లో బోళంతమంది ఉన్నారట. వాళ్ళందరూ దృఢమైన వాళ్ళట. వాళ్ళందరూ మాతరం మత్తు మహారథులు ఉన్నారట. అక్కడ మహారథులు ఎవరండి? భీష్ములు మొదలైన వాళ్ళు. అందరూ నూత్తువరం, నూరుగురు నశించేలా చేశాట మన కృష్ణయ్య. రథాన్ని నడపడంలో సామర్థ్యం. పార్థన్ చిలై విళయ్య తింటేర్ మేల్ మున్నిన్న, మన కన్నన్ ఎక్కడున్నాడండి? కురుక్షేత్రంలో అర్జును యొక్క రథంలో ఉన్నట్ట. తింటేర్ అంటున్నారు, కృష్ణుడు ఉండే అడ్రస్ తింటేర్ రథంలో ఉన్నాడు స్వామి. ఆ రథం చాలా గొప్ప రథం అట. ఆ రథాన్ని వర్ణిస్తున్నారు ఏంటండి అంటే, మన కన్ననం ఉండడం వల్ల ఆ రథానికి గొప్పతనం వచ్చిందట. ఒక రథం. 2, అది అలంకారం చేయబడిందట ఆ రథం. 3, ఆ రథం మీద హనుమస్వామి వేంచేసి ఉన్నారట, 3వ అర్థం. 4వది, ఆ రథానికి ఇంకా ఏంటి గొప్పతనం? ఆ యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, బోళని అస్త్రాలు వేశారు. అస్త్రాలు వేసిన తర్వాత తిరిగి వచ్చిన 18 రోజులు యుద్ధం. 18 రోజులు జరిగింది యుద్ధం. 18 అన్న సంఖ్యకి భగవద్గీత 18 అధ్యాయాలు. అదేవిధంగా మన రామాంజల వారు తిరుక్కోటి నంబిగారి దగ్గరికి వెళ్ళింది 18 సార్లు. అట్లా యుద్ధరంగం నుంచి వచ్చిన తర్వాత, ఓ అర్జున నువ్వు దిగు అన్నట్ట కృష్ణయ్య. అర్జునుడు అన్నట్ట నువ్వు ముందు దిగు అన్నట్ట. కాదు నువ్వే ముందు దిగు అన్నట్ట. అంతే, ముందర అర్జునుడు దిగాట, తర్వాత కృష్ణయ్య దిగాట. ఆ రథం తగలబడిపోయింది. ఎందుకుని? అది ఆగ్నేయాస్త్రం వేశాడు అక్క భీష్మ పితామహులు. ఆగ్నేయాస్త్రం వేయటం వల్ల దానంతా నిక్కపరుచుకున్నాడు, పాదంతో అణిచిపెట్టాడు ఆగ్నేయాస్త్రం. ఎప్పుడైతే కన్నం దిగాడో ఇంకా రథం తగలబడిపోయింది అన్నమాట. అట్లా రక్షించాడు మాట మన కృష్ణయ్య ఈ పాండవుల్ని. నిన్న ముందున్నట్ట, వెనకాల ఉన్నది అర్జునుడు. అర్జునుడికి దెబ్బలు తగలకుండా చేశాడట మన స్వామి. శంగన్ అంటం వల్ల నేత్రాలు ఆనందంగా ఉన్నాయట మన కన్న యొక్క నేత్రాలు. అప్పూచి కాట్టుగిన్నాన్, బూచి అంటున్నట్ట మన అటువంటి కన్నను బూచి అంటున్నారు అద్భుతంగా. కన్ననట అర్జున్ని పొగుడుతున్నట్ట, ఎంత అద్భుతంగా. అప్పుడే మనకి భగవద్గీత చెప్పాడు మన స్వామి. యుద్ధరంగానికి వచ్చిన తర్వాత యుద్ధం చెయ్యనన్నాడు అర్జునుడు. అప్పుడు స్వామి భగవద్గీత అద్భుతంగా ఉపదేశం చేశాడు మన కృష్ణయ్య. అదంతా చెప్తున్నారు ఈ పాసురంలో. 2ాం పాటు మణవాళ మౌలిక వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. 2ாம் பாட்டு மலை ஈச்சாதி மலை போலே ஒருவரால் சலிப்பிக்க உன்னதானபடி திணிதான் தோள்களை விட ராஜாக்களும் இத்தால் அதி బలపరాక్రమరాకయ్యాలే ఒన్నుకుం అంజాదవర్కల్ ఎన్గై. కౌరవుల్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారట, పరాక్రమం గల వాళ్ళు. అసలు దేనికి భయపడరట. అటువంటి వాళ్ళు కూడా భయపడిపోతున్నారట కన్నన్ యుద్ధరంగంలో ఆ రథంలో కూర్చున్న తీరును చూసి. மாரதரும் பீஷ்மத்ரோணாதிகளான மகாரதரும் பீஷ்மர் ద్రోణాచార్యర్ కర్ణన్ ఎన్గిற ఇవర్గల్ ఓరొరువరే అతిశూరరాగయ్యాలే. ఒకళ్ళొకళ్ళే మహా పరాక్రమం గలవాళ్ళట. కర్ణుడు కానివ్వండి, భీష్ములు కానివ్వండి, భీష్ములు కానివ్వండి, ద్రోణాచార్యులు కానివ్వండి, ద్రోణాచార్య యొక్క బిడ్డ కృపాచార్యులు కానివ్వండి, వాళ్ళు ఒక్కొక్కలే పరాక్రమవంతులట. అటువంటి వాళ్ళందరూ ఆ కన్నను రథ సారథ్యం చేస్తుంటే భయపడిపోతున్నారట. మత్తం పలర్ తనితనయన్న ముడియామయ్యాలే మత్తం ఎవరికలోడొక వికలాంబడి ఇరండార్ అనేకర్ ఎన్గిరార్. మనం లెక్క పెట్టలేమట, అంత గొప్ప పరాక్రమం గల వాళ్ళు ఉన్నారట. మనము గోదా అంటుంది, నందిని ఇంట్లో ఎన్ని ఆవులు ఉండండి? కత్తు కరవై కలంగల్ పల. ఎన్ని ఆవులు ఉన్నాయండి? చెప్పలేమంటున్నారు. ఆవుల్ని చెప్పలేరు, పోనీ ఆవుల యొక్క సమూహాన్ని చెప్పగలరా? అది చెప్పలేమన్నారు. అట్లాగే కౌరవుల్లో పరాక్రమం గల వాళ్ళు అంతమంది ఉన్నారట. 11 అక్షోహిణీయానాల్ అది ఎతనే సూర్యుడుండా ఇరుక్కో. 16 అక్షోహిణి అంటే బోళ్ళంత. అసలు అక్షోహిణి అంటే ఎంత?
అక్షోహిణి అంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు ఉంటే ఒక అక్షోహిణి అంటారు. ఇప్పుడు ఎన్ని రథాలు ఉండాలి? 21,870 రథాలు ఉండాలి. ఏనుగులు ఎన్ని ఉండాలి? 21,870 ఉండాలి. అశ్వాలు ఎన్ని ఉండాలి? 65,610 ఉండాలి. సైన్యం ఎంతమంది ఉండాలి? 1,09,350 సైన్యం ఉంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు ఇంత ఉంటే ఇది ఒక అక్షోహిణి అంటారు. ఇటువంటి ఇంత అక్షోహిణిని మన కృష్ణయ్య సునాయాసంగా సంహరించాడు. ஆகையாலே சமுச்சைத்து சொல்லுவித்த நீரே குலையா கிருஷ்ணன் சாரஜ்யம் பண்ணுவதாக ஏறி நான் என்று கேட்டபோதே நாம் ఇవి జీవికైకు ఎన్నో పొరులు ఉండో ఎన్నో బీతరాయి నడుంగొమడియాగ అటువంటి మహావీరులు కూడా భయపడిపోతున్నారట. కన్నన్ యుద్ధరంగంలో వస్తున్నాడే, శంఖం ఊదాడే, ఇంకా మా జీవితం మేము చనిపోతామని మాకే తెలిసిపోయిందని భయపడిపోతున్నారట. அவர் இவர் என்ன போலே விசேஷந்தோ சொல்லி கூட ஏன் கையாலே என் அடக்கத்தில் வந்தால் ஒருவருக்கும் ஒரு விசேஷம் இல்லை. 100 వరం పట్టడియ 100 మంది నశించారట. ఎట్లా చేశాండి మన కృష్ణయ్య? రథసారథ్యం చేస్తూనే ఆ సారథ్యం చేయడంలో ఆశ్చర్యం మాట. கீழே மன்னவரும் என்னோ ராஜாக்களை சொல்லி இருக்கச்சேதே இவர்களை பிரித்தெடுக்கையாலே கோபலி வர்த்த நியாயத்தாலே அங்கு இவர்களை எழுந்தவர்களை சொல்லித்தாக கடவுதோ பாண்டவர்களோட யுத்தம் பண்ணி ஜெயித்து பூமி பரப்பாங்களும் தாங்களே ஆழ்வதா கோயிருந்த దుర్యోధనాదులు 100 వరం. ఏమనుకున్నట్ట దుర్యోధనుడు మొదలైన వాళ్ళు పాండవులందరినీ సంహరించి మొత్తం రాజ్యానంతా మనమే ఏలుకుందాం అనుకున్నట్ట దుర్యోధనుడు. కానీ తారుమారు చేశాడు మన కృష్ణయ్య. ఆ కౌరవుల్ని సంహరించి పాండవులు రాజ్యాన్ని ఏలుకునేలా చేశాడు మన కృష్ణయ్య. పూతన ఏదో చేసేయాలని వచ్చింది కృష్ణయ్యని, కానీ ఏం అయింది? పూతన తానే అనర్థపడింది. పట్టడియ మయైతే నిహిత పూర్వమే ఎన్గిరబడియే కృష్ణన్ అడియచ్చేవదాగా సంకల్పిత్తపోతే నిన్ను వేరే తమరం పోలే పట్టు పెన్నే ఉరువరిందు పోంబడియాగా కన్నన్ అనుకున్నాడు, సంకల్పం చేశాడు. ఏమని? కౌరవులందరినీ సంహరించాలి. వచ్చిన ప్రయోజనం ఏంటి? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుర్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భూదేవిక భారాన్ని తగ్గించాలి. భూదేవి కోరింది, ఇంతమందిని నేను మొయ్యలేకపోతున్నా అన్నది, కౌరవుల్ని మొయ్యలేకపోతున్నానన్నది, వాళ్ళందరినీ సంహరించాలి అన్నాడు. ఈ నెపంతో కౌరవులందరినీ సంహరించాడు, భూదేవికి ఆనందాన్ని కలిగించాడు. பாத்தன் சிறை வளைய அர்ஜுனன் கையில் காண்டீபம் வளைய அதாவது அதிரத மகாரதரான பீஷ்மாதிகளை மதியாதே அர்ஜுன் எதிர நின்னு విలువలితో యుద్ధం పన్నవలనాయితు ఇవనుడియ సహాయ బలం ఎన్గై. అర్జునుడు యుద్ధం చేయడానికి కారణం ఏంటి? మన కన్నను చెప్పడం వల్ల, భగవద్గీత దాన్ని చెప్పడం వల్ల అద్భుతంగా యుద్ధం చేశాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కింభోర్గై జీవితేనవా. అర్జునుడు అన్నాడు యుద్ధరంగానికి వచ్చి, నాకు రాజ్యకాంక్ష లేదు, నేను వీళ్ళందరినీ సంహరించలేను అన్నట్ట. అటువంటి అన్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధరంగంలో యుద్ధం చేసేలా చేశాడు మన స్వామి. సిద్ధిరత్తేర్ వలవ అంటారు ఆళ్వార్లు. ఆ రథాన్ని నడపడంలో ఉన్న సామర్థ్యం, ఆ రథాన్ని నడిపేటప్పుడు దగ్గరికి తీసుకెళ్లేవాడు కౌరవులు సంహరింపబడేలా. వాళ్ళు వేసిన బాణాలు తగలకుండా దూరాన్ని తీసుకెళ్ళేవాడు మన కృష్ణయ్య. ఆ రథాన్ని దూరానికి తీసుకెళ్ళిపోయేవాడు. వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి తగిలేలా. వాళ్ళు వేసిన బాణాలు, ఆ కౌరవులు వేసే బాణాలు అర్జునుడికి తగలకుండా దూరాన్ని తీసుకెళ్ళిపోయేవాడు. ఆయుధ ప్రయోగం చెయ్యనన్నాడు, కానీ ఆ రథచక్రాల కిందే అందరినీ సంహరించాట స్వామి. ஆக்னேயாஸ்திராதிகளாலே தக்தமாய் விழாமல் தன் திருவடிகளின் சம்மத்தாலே திண்மை உடைத்தாய் நின்ன தேரின் மேலே உரசாதாரயாமாசா பாத்தம் சம்சார்ஜ மாதவா என்கிறபடியே அர்ஜுனால் பொறுக்க ஒண்ணாத அஸ்ரசஸ்திரங்கள் வந்தாலும் தன்மேலே எత్తి கொள்ளும்படி సారథియాయ్ మున్నే నిన్న. సారథిగా ముందు నుంచున్నాడు. ఏం చేశాడండి? భగదత్తుడని ఒక ఆయన ఉన్నాడు అక్కడ కౌరవుల్లో. ఆ భగదత్తుడు వైష్ణవాస్త్రం వేశాడు. వైష్ణవాస్త్రం వేసినప్పుడు వైష్ణవాస్త్రం ఇంకా వేస్తే ఇంకా అంతే సంహరింపబడాల్సిందే. కానీ 2 చేతులు జోడిస్తే వైష్ణవాస్త్రం ఏది చేయదు. భగదత్తుడు ఆ అస్త్రం వేయంగానే మన కృష్ణయ్య అర్జునుడి మీద పడకుండా తాను ముందు నుంచున్నట్ట. అంతే, ఆ అస్త్రం చక్కగా మాల అయిపోయింది మాట. ఈ విధంగా రక్షించాడు, అస్త్ర శస్త్రాల చేత రక్షించాడు మన కృష్ణయ్య. ఒకానొక సందర్భాన
నారాయణాస్త్రం వేశాడు. ఏం చెయ్యాలంటే అర్జునుడు, ఏం చేయాలన్నట్టు అర్జునుడు. ఇంతసేపు భగవద్గీత చెప్పా, నారాయణాస్త్రం ఏం చేయాలో తెలియలా, భగవద్గీత చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది అనుకున్నట్టే కృష్ణయ్య. నారాయణాస్త్రం వచ్చినప్పుడు ఏం చేయాలి? అంజలి చేయాలి. 2 చేతులు అంజలి చేస్తే నారాయణాస్త్రం వెళ్ళిపోతుందట. అంజలి చేయరా అర్జునుడు. సరే, భీముడు రథంలో ఉన్నాడు, నారాయణాస్త్రం వేస్తే అసలు కిందకి దిగల. అప్పుడు మళ్ళీ కృష్ణయ్య కిందకి దింపి అట్ట భీముడిని చేతితో పట్టుకుని దన్నం చేతులతో పెట్టించాడు. కూడా నారాయణాస్త్రం వెళ్ళిపోయింది. అట్లా చిటికి మాటికి రక్షించాడు మన కృష్ణయ్య పాండవుల్ని. శంగన్వలై తాను సారథ్యం పడిన సామర్థ్యతాలే ప్రతిపక్షను అంత విజయత్తి అర్జున్ మేలే ఏరిట్టు జయింపచేసింది కృష్ణయ్య. కౌరవుల్ని సంహరించింది, పాండవులకి జయం ఇచ్చింది కృష్ణయ్య. కానీ విజయం పేరెవరికండి? అర్జునుడికి కలిగేలా చేశాడు. చేసింది తాను, పాపం అన్నీ చేస్తాడట. సముద్రం చిలికింది ఎవరండి? మన స్వామి. కానీ దేవతలు చిలికారని దేవతల గొప్పతనం అంటగడతాట. లోకంలో గొప్పతనం కావాలనుకుంటారు అందరూ, కానీ మనస్వామి గొప్పతనం ఆస్తులుగా అంటగడతాడట. కౌరవుల్ని సంహారం చేసింది మన కృష్ణయ్య, పాండవుల్ని రక్షించింది మన కృష్ణయ్య. కానీ విజయుడు అనే పేరు ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు మాట. అర్జున మీద ఏరిటు అవని పక్కల వాత్సల్యంతో తగటాక్షిత్తు నిన్నో. ఏంటో దోషాన్ని గుణంగా భావించాట మన కృష్ణయ్య. ఏంటండి దోషాన్ని గుణంగా భావించడం ఏంటి అంటే, అర్జునుడు దోషం చేశాడు అంటున్నారు. ఏంటి అర్జునుడు ఏం దోషం చేశాడు? ద్రౌపది వస్త్రాపహరణ చేసేటప్పుడు చూస్తూ కూర్చోవటం. జితేంద్రియలు తలైవనాయ్ ఆస్తికాగ్రేసరనాయ్ కేశవస్యాత్మ ఎన్ను అర్జునుకు దోషముండో ఎన్నిల్ అంటారు పిడలోకాచార్యుల వారు. మనకి మంత్రార్థం చాలా గొప్పది. జీవితంలో 2 గ్రంథాలు మనం వినే తీరాలి. ఒకటి ముముక్షుప్పడి, 2 శ్రీవచన భూషణం. ముముక్షుప్పడి జ్ఞాన గ్రంథం, శ్రీవచన భూషణం అనుష్ఠాన గ్రంథం. ఆచరించాలి మరి దాంట్లో ధర్మాలని. అర్జునుడు ఏం చేశాట? అర్జునుడు ఇంద్రియాలను నిగ్రహించాట. ఊర్వశి లోకం కోసం, ఊర్వశి సామీప్యం కోసం తపస్సు చేస్తారట, యజ్ఞాలు చేస్తారట. అటువంటి ఊర్వశి తానే కావాలని అర్జునుడిని అడిగితే నువ్వు నాకు తల్లి లాంటి వాడివి అన్నట్ట. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం గలవాడని తెలుస్తుంది. ఒక్కొక్కసారి శాపాలు కూడా వరం అవుతాయి. అదే వరమైంది అర్జునుడికి. బృహన్నలగా ఉన్నాడు అప్పుడు. అక్కడ ఆ రాజ్యంలో ఉండి ఆ రాజు కూతురికి అద్భుతంగా నేర్పాడు భరతనాట్యం. అదేవిధంగా అటువంటి అర్జునుడి యందు వాత్సల్యం, దోషమే భోగ్యంగా స్వీకరించాట. దోషం భోగ్యం ఏంటి? ఏం చేశాడు అర్జునుడు? ఇంద్రియ నిగ్రహం గలవాడా? అటువంటి అర్జునుడికి ఏం దోషం ఉందండి అంటే, ద్రౌపదీదేవి శంఖచక్ర గదాధారే ద్వారకా నిలయ దుశ్శాసనుడు వలువలీడుస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్నారట పాండవులు. చూస్తూ కూర్చోవటం తప్పు. ప్రవచనం దగ్గర అట్లా వినాలి. ఎవరి దగ్గర ఏదన్నా భాగవతులకు దోషాలు చెప్పినప్పుడు మనం వినకూడదు. ఇదన్న ప్రవచనమా? సామర్థ్యం కలిగితే మీరు అట్లా అనద్దు అనాలి. భగవద్భాగవత ఆచార విషయంలో అపచారం చేస్తూ ఉంటే మనకన్నా వాళ్ళు వింటలేదనుకో అక్కడి నుంచి మనం పారిపోవాలి. చూస్తూ కూర్చోవడం ప్రధాన దోషమట. అసలు కౌరవుల యొక్క 100 మందిని ఏ విధంగా సంహరించాడో పాండవులను కూడా సంహరించేయాలన్నంత కోపం వచ్చిందట కృష్ణయ్యకి. కానీ మరి ఎందుకు ఉంచాడండి? ద్రౌపదియుடைய మంగళసూత్రత్తుక్కగా ద్రౌపది యొక్క మంగళసూత్రం కోసం ఉంచాట. విరబోసిన తలనే చూడలేకపోయాడు. మంగళసూత్రహీనమైన కంఠాన్ని ఎక్కడ చూడగలరండి మన కృష్ణయ్య? ఇదంతా చేశాడు మన కృష్ణయ్య. ఆ విధంగా దోషాన్ని గుణంగా భావించి ప్రేమగా చూస్తున్నాడట కన్నన్. ఎవరికేసి? అర్జునికేసి. అవన్ విజయంతోత్త పలవత్తయం చెల్లిపుగడెందు అవాకి అనాదరాయ నెరుక్కలవన్ అడ ఎక్కడిందో ఏత్తానిక్కుమాయిత్తు. ఇంకా స్తోత్రం చేస్తున్నట్ట కృష్ణయ్య అర్జునుని. புகுஷந்தாய் சினப்போர் சுவேதன்னை சேனாபதியை மனப்போர் முடிக்குமக என்கிறபடியே அதுவா பாத்தன் சிலை வளைய తింతెనిమేల్ మున్నిన్న శంగన్ అలవలై ఎన్గయ్యాలే. అర్జునుడు నేను యుద్ధం చెయ్యనన్న అర్జునుడికి యుద్ధం చేసేలా చేశాడు. యుద్ధం ఎప్పుడు చెయ్యనన్నాడు, ఎప్పుడు చేస్తానన్నాడు. యుద్ధ రంగానికి వచ్చి యుద్ధం చెయ్యనన్నాడు. నీ గురువుగారిని ఎంతో భోగ్యంగా చూసావే. ఓ కృష్ణ, నీకు శాంతిపుడు అంటే ఇష్టం, గురుదక్షిణ ఇచ్చావు, నా గురువుగారిని చంపమంటావేంటి అన్నాడు అర్జునుడు. అర్జును యొక్క గురుగారు ఎవరు? ద్రోణాచార్యులు.
ఆ యుద్ధ రంగంలోనే రథాన్ని ఎక్కడ ఆపాడు? ఫస్ట్ ద్రోణాచార్య దగ్గర, భీష్మాచార్య దగ్గర ఆపారట. అప్పుడు నేను యుద్ధం చెయ్యనన్నాడు. నా గురుగారిని చంపంటావేంటి? అప్పుడు చచ్చేదెవరు, చంపబడేదెవరు? ఆత్మ నశించింది, శరీరం నశించేది అంటూ అద్భుతంగా ప్రవచనం చెప్పాడు మన కృష్ణయ్య. 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు చెప్పేసరికి అప్పుడు తనలో మార్పు వచ్చింది మాట. కరిష్యే వచనంతవ, ఇప్పుడు నీ మాట ఇంట అన్నాడు. అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మదియా కులనాయ్ నకాంచే విజయం కృష్ణ ఇచ్చాదిపడియే విజయం వేండ. నాకు రాజ్యం వద్దు, ఇలా నా గురువు గారిని సంహరించను, నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు మన ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, దయ ఎక్కడ ఉండాలి, దయ ఎక్కడ ఉండకూడదో చెప్తున్నారు. ఏదో గుండె నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పేషెంటు. అక్కడ అహింసండి, అక్కడ పేషెంట్ని చూసిన తర్వాత అహింసండి, నేను ఆపరేషన్ చేయనండి, బల మీద కూర్చోబెట్టిన తర్వాత, పడుకోబెట్టిన తర్వాత అక్కడ ఎవరిని బాధ పెట్టకూడదు అనేది అక్కడ తీసేయాలట. వచ్చిందంటే ఆపరేషన్ చేయడమే తన యొక్క కర్తవ్యం. అదేవిధంగా యుద్ధ రంగానికి వచ్చి యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. రాజు యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. రథోపస్థ విపాసత విసృజ్య ససరం చాపం శోకసం విఘ్నమానస. శోకత్తాలే విరిన మనస్సయుడైనాయ్ విల్లయ్యం పొగట్టు యుద్ధ నివృత్తనాయ్ తేరట్టలేరుంది అర్జునంతెలిందు. ఎట్లా శోకం గల మనసు గలవాడయ్యాడు అర్జునుడు. నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అటువంటి అర్జునుడికి భగవద్గీత 18 అధ్యాయాలు అద్భుతంగా చెప్పారు మన కృష్ణయ్య. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం. తన్ని ఎంతమంది ఆశ్రయిస్తారో, నలుగురు ఆశ్రయిస్తారని, శరీరం అనిత్యమని, ఆత్మ నిత్యమైందని, ఈ ఆత్మ స్వతంత్రంతో కూడింది కాదని, పరమాత్మ ఉత్తమ పురుషుడు నేనే ఉత్తమోత్తమున్నని ఎన్నో రకాలుగా చెప్పాడు స్వామి. అక్కడ ఇన్ని చెప్పిన తర్వాత కరిష్యే వచనంతవ, నువ్వు చెప్పినట్టింట అన్నాడు. ఎన్ని గాంధీవం కింద పడేశాడు, నేను యుద్ధం చేయనన్నాడు. భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధం చేస్తాను అన్నాడు. కరిష్యే వచనంతవ, నువ్వు చెప్పినట్టింట అన్నాడు. ఎన్ను ఎడింది విల్లయ్యడుతూ యుద్ధం పొన్నుంబడియాగా ప్రకృతి ఆత్మ వివేకంతొడంగి. ఏం చెప్పాడు మన కృష్ణయ్య? శరీరం వాసాంశ జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఓ అర్జున, శరీరం వేరు, ఆత్మ వేరు. మొట్టమొదటి రోగం శరీరమే ఆత్మ అనుకోవటం. కానీ శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకోవాలి. శరీరం అశాశ్వతం, ఆత్మ నిత్యమైందని తెలుసుకోవాలి. ఆత్మకి ఏది ప్రధానం? జ్ఞానం ప్రధానమైంది తెలుసుకోవాలి. పరమాత్మ ఎటువంటి వాడు? పురుషోత్తముని ఆశ్రయించాలి అని తెలుసుకోవాలి. పురుషోత్తముడు ఎవరు? ఆయనే పురుషోత్తముడు. పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా. పురుషోత్తమ ప్రాప్తి యోగ 15వ అధ్యాయం. చిన్నపిల్లలు చదివేటప్పుడు 12, 15 నేర్చుకుంటారు. 12 భక్తి యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటూ అద్భుతంగా నేను ఉత్తమోత్తముణ్ణి, పురుషోత్తముణ్ణి అన్నాడు స్వామి. ఆయన్ని 4 రకాల వాళ్ళు ఆశ్రయిస్తారట. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు. భగవద్గీత వినాలంటే ఎవరు తినాలి? గీతని అర్థం చెప్పిన భగవద్ రామానుజుల వారు చెప్పిన గీతా భాష్యం వినాలి. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క గొప్పతనం. విష్ణు సహస్రనామం వినాలి అంటే మన పరాశర భట్టర్ వారిది వినాలి. భగవద్విషయం వినాలంటే నంబిళ్ళ గారి యొక్క 7 వ్యాఖ్యానాన్ని వినాలి. అట్లా భగవద్గీతకి అద్భుతంగా భాష్యాన్ని చెప్పారు మన భగవద్ రామానుజుల వారు. గీతని చెప్పారు మన గీతాచార్యులు. గీతకి అర్థం చెప్పారు మన భగవద్ రామానుజుల వారు. మేలుకోటలో 9 స్తంభాలు ఉంటాయి రామానుజుల వారి యొక్క సన్నిధానాన. 9 స్తంభాలు ఎందుకుంటాయండి? 9 గ్రంథాలు రామానుజుల వారు కటాక్షించారని. అదే ప్రకృతి ఆత్మ వివేకం పన్ని పరమరహస్యమాన ప్రపత్తి పర్యంతమాకు ఉపదేశిత అలా ఇవరైతనతే సల్లవమాం. మొట్టమొదటి ఏం చెప్పాడు? ఫస్ట్ది విషాదయోగం. నేను యుద్ధం చెయ్యను అన్నాడు అర్జునుడు. అక్కడి నుంచి ప్రారంభించి చివరి అధ్యాయం ఏంటి? శరణాగతిని చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శరణాగతి చాలా గొప్పది. కర్మయోగం కన్నా, జ్ఞానయోగం కన్నా, భక్తి యోగం కన్నా శరణాగతి గొప్పది. మీరందరూ తిరుమల సేవిస్తూ ఉంటారు. తిరుమలలో స్వామి ఏం చెప్తున్నారు? తన పాదాలకేసి శరణాగతి చెయ్యమని చెప్తున్నాడు స్వామి. మన కృష్ణ ఏం చెప్పాడు భగవద్గీతలో? మాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను శరణాగతి చేయమని చెప్పాడు మన కృష్ణయ్య. నన్నే శరణాగతి చేయి అన్నాడు. నన్నే అంటే ఏవకారం.
ఇంకెవరిని శరణాగతి చేసినా ఫలించదు. మన పెరుమాళని శరణాగతి చేస్తే మోక్షమిచ్చే జనార్దన, మోక్షమిచ్చేవాడు జనార్దన స్వామి కాబట్టి. ఆ విధంగా ప్రపత్తి పర్యంతమాగ ఉపదేశిత అలా ఎవరైతేసల్లో ఉమాం అద్భుతంగా అంతవంత మేదేహ అంటూ దేహం అనిత్యమన్నాడు, ఆత్మ నిత్యమన్నాడు, తను ఆశ్రయించే వాళ్ళు 4 రకాలన్నారు. కర్మయోగం చేత ధరించిన వాడు జనక చక్రవర్తి అన్నారు, జ్ఞానయోగం చేత ధరించిన వారు జడభరతుడు అన్నారు, భక్తి యోగం చేత ధరించిన వారు ప్రహ్లాదాల్వాన్ అన్నారు, ప్రపత్తి యోగం ధరించిన వారు ఆళ్వారాదులు. ఆ ప్రపత్తి యోగాన్ని చెప్పాడు మన కృష్ణయ్య. ప్రపత్తి మన భగవద్రామాల వారికి 6 సంశయాల్లో ఒకటి. 6 సంశయాలు వారికి కాదు, మన కోసం అడిగారు వరదరాజ పెరుమాళ్ళని. వరదరాజ పెరుమాళ్ళు మాట్లాడేవారు తిరుక్కచ్చ నంబిగారితో. ఏ యోగం గొప్పది అంటే ప్రపత్తే గొప్పదని చెప్పారు వరదరాజస్వామి. ప్రపత్తి అన్న, శరణాగతి అన్న, న్యాసమన్న పర్యాయ పదాలు. వరదరాజ పెరుమాళ్ళు చెప్పిన 6 అర్థాలని మన భగవద్రామాంజుల వారు తమ జీవితాంతం ఆచరించారు. వరదరాజ పెరుమాళ్ శరణాగతి గొప్పది అన్నారు. శరణాగతి శాస్త్రాన్నే రాశారు. శరణాగతి గజ్జ, శ్రీరంగ గజ్జ, వైకుంఠ గజ్జ కటాక్షించారు అద్భుతంగా మన భగవద్రామాంజుల వారు. ఇంతకీ ఏం చెప్పాడు కృష్ణయ్య? మొట్టమొదటిది ప్రారంభించి శరీరం నిత్యమైంది కాదు, నువ్వు చంపనంటున్నావేంటి, శరీరం నశించేది కానీ ఈ ఆత్మ నిత్యమైంది అంటూ అద్భుతంగా ఉపదేశం చేసి కర్మయోగం, జ్ఞానయోగం, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. సన్యాసుల దగ్గరికి వెళ్ళి కొద్దిగా చందనం స్వీకరించండి అనకూడదు, ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి. ఆ విధంగా గృహస్థుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చందనం ఇవ్వకుండా ఉండడం కర్తవ్యం కాదు, గృహస్థులకి చందనం ఇవ్వాలి. అట్లా వర్ణం ఆశ్రమ ధర్మాలు ఉంటాయి మాట. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఆశ్రమం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, వాళ్ళకి ఆ ఆశ్రమానికి తగిన ధర్మం. బ్రాహ్మణులు ఏం చేస్తారు? వేదం చదువుతూ ఉంటారు. సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు పరమాత్మ నుంచి ఆవిర్భవించారట. మీ అందరికీ తెలుసు శ్రీమద్ భాగవత కథ. రోమహర్షుడు అని పరమాత్మ యొక్క రోమాల్లోంచి వచ్చాడు మాట, రోమహర్షుడు అని. స్వామి యొక్క పాదాల్లోంచి ఆవిర్భవించారట శూద్రులు, స్వామి యొక్క ముఖంలోంచి ఆవిర్భవించారట బ్రాహ్మణులు, అందుకని ఎప్పుడు వేదం చదువుతూ ఉంటారు. స్వామి యొక్క భుజాల్లోంచి ఆవిర్భవించారట క్షత్రియులు, అందుకని వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు. స్వామి యొక్క తొడలోంచి ఆవిర్భవించారట వైశ్యులు, అందుకని ఎప్పుడు కూర్చుంటూ ఉంటారు. మన వ్యాపారం ఎప్పుడు చిల్లర కొట్టు వ్యాపారం వైశ్యులు. ఆ విధంగా ఆ ఆశ్రమానికి ధర్మాలు చెప్పాడు మాట మన కృష్ణయ్య. కర్మజ్ఞాన భక్తి యోగాలు చెప్పారు, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. ఆయన ఆశ్రయించే వాళ్ళు 4 రకాలు అన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞాని అన్నారు. యోగాలు పరమాత్మను పొందే మార్గాలేంటి? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం అన్నారు. కర్మయోగం చేతి ధరించారు జనక చక్రవర్తి, జ్ఞానయోగం ధరించారు జడభరతుడు, భక్తి యోగం ధరించితే ఆళ్వారాదుడు. ఇది శారీరక కష్టం. ఈ యోగాలు చెయ్యాలట. ఇన్నిసార్లు స్నానాలు చేయాలి, రోజుకి 5-6 సార్లు స్నానాలు చేయాలట. ఇది కర్మయోగం. ప్రపత్తి యోగం గొప్పదే కానీ మానసిక దృఢ విశ్వాసం ఉండాలి. పాసురాలు రక్షిస్తాయి అంటారా? అయిపోయింది. మంత్రం, అష్టాక్షరి మంత్రం గొప్పదంటారా? 8 అక్షరాలు కదండి. విశ్వాసం బాగా ఉండాలి, దృఢమైన విశ్వాసం. ఆయన ఏం చేసినా మన మంచి కోసమే అనుకోవాలి. దాన్ని చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుగారికి చిన్న ఏలు తెగింది. మంత్రితో అన్నట్ట, ఓ మంత్రి గారు, నా ఏలు తెగిందని మన మంచికే అన్నట్ట. మంత్రి గారు, ఏంటి నా ఏలు తెగితే మన మంచిగా అంటావా అని జైల్లో పడేశాడు. సరే, రాజుగారు వేటాడటానికి వెళ్ళాడు. రాజుగారు వేటాడటానికి వెళ్తే బలిచ్చేటప్పుడు అన్ని అవయవాలు బాగుంటేనే ఇవ్వాలట బలి. అందుకని రాజుగారిని ఇవ్వాల, ఏలు తెగిందని. ఇప్పుడు అర్థమైందట, ఏది జరిగినా మన మంచిగా అన్నాడు మంత్రి గారు. సరే, నాకు అర్థమైంది, నిజంగా నా ఏలు బాగుంటే దేవికి బలిచ్చేసేవారు, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి మాట అని. జైల్లో పెట్టాడు కదా మంత్రిని. రాజన్నట్ట వెళ్ళి, నువ్వు అన్నది నాకు తెలిసింది, ఏది జరిగినా మన మంచిగా అనుకోమన్నావు, నా ఏలు తెగడం మన మంచిగా అనుకోమన్నావు. సరే, నాకు ఇప్పుడు తెలిసింది, నేను అక్కడికి వెళ్ళాను, దేవికి బలిద్దామనుకున్నారు, నా ఏలు బాగోలేదని బలివ్వలేదు, మన మంచిగా నువ్వు అన్నది తెలిసింది అన్నారట. నిన్ను అనవసరంగా జైల్లో పడేశాను అన్నట్ట. ఇది నా మంచిగా అన్నట్ట మంత్రి. అయితే నీతో పాటు నేను వచ్చేవాడిని, నన్ను బలిచ్చేసేవాళ్ళు అన్నట్ట. అట్లాగే ప్రపత్తిలో విశ్వాసం ఉండాలి, బాగా ఉండాలి, మానసికమైన దృఢ విశ్వాసం.
నీట ముంచినా నువ్వే, పాల ముంచినా నువ్వే అన్న శక్తికి రావాలి. తరుతీరం తడావియే ఉన్ శరణల్లాల్ శరణిల్లై విరేకడు మదిల్ పొడిల్ చూడ్ విత్తువక్కోట్టమ్మానే అరిసినత్తాల్ ఈనతాయ్ అగత్తిడును అంటారు కులశేఖర పెరుమాళ్ళు తిరుమడిలో. ఒక తల్లి బిడ్డని కేకలేస్తుంది, అయినా సరే బిడ్డ చంటి బిడ్డ తల్లి పాదాలను చుట్టుకుంటుంది కానీ ఇంకోళ్ళని చుట్టుకోదట. మనందరికీ తెలిసిన కథ. అదేవిధంగా పెరుమాళ్ళు నీట ముంచినా పాల ముంచినా నువ్వు రక్షించకపో, నాకు నువ్వే రక్షకం అన్న స్థితి రావాలట. ఈ ప్రపత్తి శరణాగతి విశ్వాసం బాగా ఉండాలి. ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏది మాంతామని ఇవాళ తిరువారాధన క్యాన్సిల్, ఇంకేది మాట ఎవరు వదులుతారండి. అందు ప్రపత్తి పెరుమాళ్ళ మీద విశ్వాసం సడలకుండా ఉండాలి. అప్పుడే భాగవత అభాగవతులు వస్తారు, వచ్చి చూడండి మీరు పెరుమాళ్ళని నమ్ముకున్నారు, మీకు ఈ కష్టం వచ్చింది అంటారు. నిజంగా మేము పెరుమాళ్ళని నమ్ముకున్నాం, ఈ కష్టం వచ్చింది కదా అనుకోకూడదట. పెరుమాళ్ళని నమ్ముకున్నాం కాబట్టి ఈ చిన్న కష్టంతో అయిపోయింది అనుకోవాలి. వాళ్ళకి మనం చెప్పే స్థితిలో ఉండాలి. ఇది ప్రపత్తేమో గొప్పది కానీ మానసిక విశ్వాసం ఉండాలి. అక్కడ కర్మజ్ఞాన భక్తి యోగాలు గొప్పవి కానీ అది శారీరకంగా అయి కష్టం. లిఫ్ట్ ఎక్కడం వంటిది ప్రపత్తి, కర్మజ్ఞాన భక్తి యోగాలు మెట్లు ఎక్కడం వంటిది మాట. ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు, మొదటి విషాద యోగం కాంచి ప్రపత్తి వరకు చెప్పాడు మన కృష్ణయ్య. అలైవల ఇప్పుడు యుద్ధం చేస్తానన్నాడు. అలైవల ఎనదు అర్ధగౌరవం అధికార గౌరవం పారాదే తన్నంజలి ప్రతిపన్నమావతే సొల్లు మౌనరే. ఎక్కడ చెప్పేశాడు ఇంత గొప్ప విషయాన్ని? కురుక్షేత్రంలో చెప్పేశాడు. அது இங்கு உண்டாகையாலே இவனையும் அலைவலையனலாமிரே இப்படித்தான் అరుళి చేదదు శరణాగదయాన అవర్ కుశల్ మిడిపైకాగిరే. ఎందుకు చెప్పాడు ఇదంతా? అసలుకి భగవద్గీత చెప్పింది ఎందుకోసం? ద్రౌపది కోసం. కురుక్షేత్రంలో యుద్ధం చేయడం ఎందుకోసం? ద్రౌపది కోసం. రథాన్ని నడిపింది ఎందుకోసం? ద్రౌపది కోసం. ఎందుకండి? ద్రౌపది కోసమే ఇదంతా చేశాట. ద్రౌపది యొక్క చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం. ద్రౌపది ఏమంది? ఆ దుశ్శాసనుడు సంహరింపబడిన తర్వాత ఆ రక్తాన్ని నా యొక్క జుట్టుకి రాసుకున్న తర్వాత అప్పుడు నేను జుట్టు ముడేసుకుంటా అన్నది. జుట్టునే చూడలేకపోయాడు స్వామి, ఇరబోసిన జుట్టునే. ద్రౌపదికి పెద్ద జుట్టట. ఆ జుట్టుని దుశ్శాసనుడు ముట్టుకున్నాడని కురుక్షేత్రంలో సభలో బోళ్ళంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? బోళ్ళంతమంది ఉన్నారు. జ్ఞానులు బోళ్ళంతమంది ఉన్నారు. ఎవరండి జ్ఞానులు? భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు. ఒక్కళ్ళు మాట మాట్లాడలా. ఇది ధర్మమా అని అడిగింది ద్రౌపది. దుశ్శాసనుడు వలువలు ఈడుస్తున్నాడా? అప్పుడు ఇది ధర్మమా అంటే ఎవరు మాట్లాడలే. ఆఖరికి భీష్మ పితామహులు కూడా మాట్లాడలా. అప్పుడు కన్నను రక్షించాడు మాట. ఆ కన్నను రక్షించడం వల్ల దుశ్శాసనుడు వలువలు ఈడ్చినప్పుడు జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు మాట. అందుకుని ఆ జుట్టుని మళ్ళా నేను దుశ్శాసనుడు సంహరించేంత వరకు, ఆ రక్తాన్ని రాసుకునేంత వరకు నేను జుట్టు ముడయ్యను అంది. దానికోసం ఇదంతా చేసేట. అర్జునుడికి రథాన్ని నడపడం ద్రౌపది కోసం, కౌరవుల్ని సంహరించడం దేనికోసం? ద్రౌపది కోసం. పలర్కులయం పట్టడియం శిలవలయం తేర్ముని సారథ్యం పడిన ఆస్త విరోధి నిరసనం ఆస్త పారతంత్రం ప్రధాన స్వభావంగలయుడయ్యవని వందు అప్పొచ్చి కాటిగిన్నాన్. అటువంటి స్వామి బూచి బూచి అంటున్నట్ట అంటూ అద్భుతంగా చెప్పారు. బూచి బూచి అని పిల్లలతో ఆడుతున్నాడు అన్నారు. మూడవ పాసురం మళ్ళా మనం తర్వాత తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.